దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి మలాకీ గ్రంథము పాత నిబంధన చిట్ట చివరి గ్రంథము అయినటువంటి మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనాన్ని మూలవాక్యంగా నేనే చదువుతున్నాను. దయచేసి పరిశుద్ధ గ్రంథం ఉన్న వాళ్ళందరూ కూడా నాతో పాటు ఈ మాటలు చదవలసిందిగా, ఏకీభవించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. మనకందరికీ తండ్రి ఒక్కడే కాడా, ఒక్క దేవుడే మనలను సృష్టింపలేదా? ఇలాగుండగా ఒకరి ఎడల ఒకరము ద్రోహము చేయొచ్చు. మన పితరులతో చేయబడిన నిబంధనను మనమెందుకు తృణీకరించుచున్నాము? ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకడులో ఆశీర్వదించునుగాక. ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దాయవ ప్రేమ స్వరూపము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి హృదయపూర్వకమైన వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ పెదవలసల ప్రాంతాన్ని బట్టి మీకు వందనాలు అయ్యా. అరదాడి వారి ఇంట తమ్ముడు ప్రసాద్, చెల్లి దేవి లూదియాను ప్రేమించి అయ్యా మీరు వారికి అనుగ్రహించినటువంటి గొప్ప రక్షణ కొరకు నీకు స్తోత్రాలు. ఇగో లూదియా దేవి బాప్తిజం తీసుకుని లూదియాగా మార్చబడింది. తన భర్త అయినటువంటి ప్రసాద్ కూడా ప్రభా అనతి కాలంలోని నిన్ను రక్షకుడిగా అంగీకరించాడు. ఇగో త్వరలోనే తన బాప్తిజ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఈలాగున్న ప్రభా నీ జన్మదిన వేడుకను వారి ఇంట ఆయన ఏర్పాటు చేసుకోవడానికి మీరిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. ఈ కూడుకకు ఆహ్వానించబడిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా ఆశీర్వదించండి. లైవ్ ద్వారా, ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి వారిని కూడా దీవించమని, అల్పుడైనటువంటి నీ దీన సావకుడును నీ సిలువ చాటును మరుగుపరిచి నీ ఆత్మచేత అభిషేకించి ఈ క్రిస్మస్ సందేశము అనేకులకి తండ్రి రక్షణ కలుగునట్లుగా, లోకరక్షకుడు నాకు కావాలని రాత్రి అనేకులని చేర్చుకున్నట్లుగా, ఇది వరకు నేను అంగీకరించినటువంటి క్రైస్తవ సమాజము తండ్రి నిజమైనటువంటి క్రైస్తవుడిగా జీవించడానికి దేవా నీవే నీ వాక్యమును అందరి హృదయాల్లోనూ ఫలింపజేసి నీ కార్యములకు అడ్డుగా ఆటంకం ఉన్నటువంటి ప్రతి విధమైన చీకటి అంధకార శక్తులను శక్తి కలిగిన యేసు క్రీస్తు కలిగినటువంటి నామములో బంధించి గద్దించి పాతాళంటి విసిరివేస్తూ ఉన్నాను దేవా. నీవే నాయన ఈ కార్యము ద్వారా మహిమ పొందుకోమని మా ప్రియుడును రక్షకుడైన యేసయ్య ఘనమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ కూడికకు ప్రేమతో మమ్మల్ని ఆహ్వానించినటువంటి అరదాడి వారి కుటుంబమునకు, తమ్ముడు ప్రసాద్, చెల్లి లూదియా కుటుంబానికి ప్రభు పేరిట వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు, క్రిస్మస్ శుభాలు తెలియపరుస్తున్నాం. అలాగే ఈ కూడికకు విచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి వందనాలు, క్రిస్మస్ శుభములు. థ్యాంక్ యూ. అలాగే యూట్యూబ్ కార్యక్రమాలు, ఫేస్బుక్ ద్వారా వీక్షిస్తూ కూడా ఆ పరిచర్యల కోసం ఎల్లప్పుడూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి సోషల్ మీడియా మిత్రులు కూడా ప్రభును రక్షకుడైన యేసయ్య నామములో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. క్రిస్మస్ శుభములు. హల్లెలూయా. మంచిది. కొద్ది నిమిషాలు అందరూ కూడా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యం మీద దృష్టి పెట్టినట్లయితే దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో ఈ రాత్రి ఆ మాటను మనం పట్టుకుని తిరిగి మనం ప్రయాణం వెళ్దాం. హల్లెలూయా. చదవబడినటువంటి లేఖన భాగంలో మనందరికీ తండ్రి ఒక్కడే కాడా అని దేవుని యొక్క వాక్యము సాక్ష్యం ఇస్తూ ఉన్నది. హల్లెలూయా. అందరికీ తండ్రి ఒక్కడేనంట. అందరికీ దేవుడు ఒక్కడే. ఎవరికి అందరికీ అంటే క్రైస్తవులందరికీనా, హైందవులందరికీనా, ముస్లింస్ అందరికీనా, జైన్లందరికీనా అంటే ఈ ఆకాశము కింద ఈ భూమి మీద ఉన్నటువంటి అన్ని జాతుల ప్రజలకు దేవుడు తండ్రిగా ఉన్నాడు. ఆ ఉన్న దేవుడు ఒక్కడే ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఆ ఒక్క దేవుణ్ణి గూర్చి ఈ ప్రపంచ మానవ జాతి ఎందుకో ఆ ఒక్క దేవుణ్ణి మిస్ అయిపోతూ దేవుణ్ణి ప్రతి స్థలంలోనూ చూడగలుగుతూ ఉన్నారు. ఏంటి, కనిపించేటువంటి ప్రతి జీవరాశిలోనూ భగవద్గీత కూడా చదివాను నేను, మహాభారతం చదివాను, ఖురాన్ చదివాను, రామాయణం చదివాను, వేద సాహిత్యం చదివాను, బైబిల్ చదివాను, 21 సార్లు బైబిల్ చదివాను. అయితే నేను చెప్తున్నటువంటి ఒక సత్యం ఏంటంటే దేవుణ్ణి ఇతర జీవరాశులు చూస్తూ ఉన్నారు. కొండ, కోన, పుట్ట, చెట్టు అన్నిటిలోనూ దైవమును చూస్తూ దైవమును ఆరాధిస్తున్నారు ప్రజలు. మంచిదే.
కానీ మనిషిలో దేవుడు ఎందుకు కనబడట్లేదు ఈ లోకానికి అంటే, అన్నిటిలోనూ కనబడినప్పుడు, జీవరాశుల్లో జంతువులలోనూ కూడా దేవుడు కనబడుతున్నప్పుడు మనిషిలో దేవుడు ఎందుకు కనబట్లే? ఇంకా ఓం శాంతికి సంబంధించినటువంటి వారు ఏమంటారు? మానవుణ్ణి పరమాత్మ మనలో ఉన్నాడు అని అంటారు. ఏ ఆత్మ అంట? పరమాత్మ. అంటే కొంతవరకు కొంతమంది దగ్గరకు వచ్చారు, పరమాత్ముడు మనలో ఉన్నాడని చెప్తూ ఉన్నారు. కానీ చాలా వరకు అన్నిటిలోనూ దైవమును చూడగలుగుతున్నటువంటి సహోదరులు మనుషులు దైవాన్ని చూడలేకపోతూ ఉన్నారు. అలా మనుషులు దైవాన్ని చూడలేనంత కాలము కూడా మానవునికి దేవుడు అర్థము కాడు అసలు. హల్లెలూయా. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు మానవునికి ఈ సత్యాన్ని తెలియపరచడానికి ఆయన అటు దేవుణ్ణి ఎరిగినటువంటి వాడుగాను, ఇటు మనుషులను ఎరిగినటువంటి వాడుగాను ఏ విధంగా వచ్చాడని అపోస్తులైనటువంటి పౌలు గారు చెప్పారంటే, ఈయన క్రీస్తు యేసు అనబడిన నరుడు అంట. హల్లెలూయా. క్రీస్తేసు అనే నరుడట. అంటే దేవతలలో దేవుడిగాను, మనుషుల్లో మానవుడిగాను, అటు దేవతలను ఎరిగిన వాడు, ఇటు మానవుణ్ణి ఎరిగిన వాడిగా మధ్యవర్తి అని అర్థం. హల్లెలూయా. అంటే మానవుని భాషను దేవునికి తెలియపరుస్తూ, దేవుని భాషను మానవునికి తెలియపరచడానికి ఒక మీడియాక్టర్, మధ్యవర్తిగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఆయన మరి దేవుడి కోసం ఎవరు చెప్పేవారు లేకపోతే మనకి ఎలా తెలుస్తుంది? అంటే ఇవి ఇలాగనే ఎవరికి నచ్చినట్లుగా, ఎవరికి నచ్చినటువంటి పిలుపులతో వాళ్ళు పిలుచుకోవడం జరుగుతుంది. అంటే సరైనటువంటి చెప్పేవాడు లేకపోతే అలా జరుగుతుంది. అందుకని స్వామి వివేకానంద గారు కూడా ప్రబోధన రత్నాకరం అనేటువంటి ఒక పుస్తకంలో చెప్పాడు, మనమందరము కూడా పరమ పితను తెలుసుకొనలేము. పిత అంటే ఎవరు? తండ్రి. పరమ పితను ఎవరు తెలుసుకోలేరట. అదే బైబిల్ చెప్పింది. దేవుణ్ణి ఏ మానవుడు ఎప్పుడు ఎన్నడూ చూడలేడు, చూడడు అట. కానీ పరమ పితను మనం తెలుసుకోలేము, కానీ పరమ పుత్రుణ్ణి మనం తెలుసుకోనగలము అని చెప్పబడుతుంది. ఆయన ఇంకో మాట అన్నాడు ప్రబోధ రత్నాకరం అనే పుస్తకంలో, పరబ్రహ్మ తత్వమును మనకు ఎరిగించుటకు ఓంకారమే క్రీస్తు ఆయనని ఆయన చెప్పాడు. కొంతమంది క్రైస్తవులకు మింగుడు పడదు. ఏంట్రా బాబు వీడు ఓంకారం అంటాడో, వీడు ఎక్కడి నుంచి వచ్చాడో ఏంటని కొంతమంది క్రైస్తవులకి కూడా. అందుకని క్రైస్తవుడు కొన్ని విలువైనటువంటి సత్యాలను తెలుసుకోకపోవడం వలన స్పష్టమైనటువంటి ఒక సువార్తను ఇది అని సమాజంలో గొంతెత్తి చెప్పలేకపోతుంది క్రైస్తవ సమాజం. హల్లెలూయా. ఎంతసేపు ఇప్పుడు టచ్ ఫోన్ అందరూ వాడుతున్నట్లుగా అవే రికార్డ్ అయిపోయినాయి. ఇంకా సభల్లో ఏంటి తోకోసం మేకలాగా. ఐఎమ్ వెరీ సారీ. అంటే ఏ సేవకుని విమర్శించడం నా గురి కాదు. హృదయంలో ఒక అగ్ని పర్వతం ఉందన్నమాట. అంటే అగ్ని పర్వతం ఎందుకు హృదయంలో మండుతుందంటే, నశించిపోతున్నటువంటి దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వస్తే కొంతమంది దైవ సేవకులు, బోధకులు ఆ నశించిపోతున్నటువంటి వ్యక్తులను క్రీస్తు దగ్గరికి నడిపించడం అని టచ్ ఆల్రెడీ టచ్ ఫోన్ వాడేస్తున్నాం. అంటే ఆ టచ్ వరకునే పరిచయం చేస్తూ ఉన్నారు. అంటే దేవుడు టచ్ ఒకటే చెప్పాడా? ఇంకేమీ చెప్పలేదా? ఎంతో మంది మగ్ధలేని మరియ 7 దయ్యాల చేత పీడింపబడుతూ టోటల్ గా తన జీవితము పతనమైపోయిన స్థితిలోనికి వెళ్ళిపోయింది. ఆమెను యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళి ముట్టాడు, స్వస్థపరిచాడు. ఆ తర్వాత ఆమె జీవితము క్రీస్తుతోనే పయనించింది. హల్లెలూయా. ఎన్నడూ వైదొలగలేదు ఆమె. కానీ ఈ రోజు చాలా మంది భౌతిక సంబంధమైనటువంటి ఒక అద్భుతము, ఒక స్వస్థత, ఒక మంచి, ఒక మేలు ఏదో ఒక జరిగితే చాలు, ఆ ఒక్క దాని మీద ఆధారపడుతున్నారు. అందువలన ఆ ఒకటి జరిగిన తర్వాత ఒక రోజు యేసుక్రీస్తు ప్రభువారు 10 మంది కుష్ఠరోగులను స్వస్థపరిచాడు. అందరికీ ఐడియా వస్తుంది కదా. అవసరం పెట్టి కొన్ని దారిలో కొన్ని సంగతులు ఉంటాయి, అవి ఇట్టకటగా స్పీడ్ గా నేను వివరించి ముందుకెళ్ళిపోతాను. కానీ అందరూ స్వస్థత పొందిన తర్వాత యేసు ప్రభువారి దగ్గరికి ఎంతమంది వచ్చారు? ఏక నిరంజన్ లాగా ఒకడే వచ్చాడు. మిగిలిన 90 ఎక్కడా అన్నాడు ప్రభు. అంటే వాళ్ళకి ప్రభు ఎంత అవసరం? వాళ్ళకు ఉన్నటువంటి ఆ బలహీనత తొలగే వరకు. ఏటీఎం మనకి అవసరమే. ఎంతవరకు అవసరం ఏటీఎం మిషన్? మనకు కావాల్సిన డబ్బులు ఆ కార్డు అందులో పెట్టి పిన్ కోడ్ కొట్టి తీసుకున్న వారికి. తర్వాత ఏటీఎం మనకి సంబంధం లేదు. ఫలానా స్థలంలో ఏటీఎంలు దొంగలు ఎత్తుకెళ్ళిపోయారంటే నేను అసలు పట్టించుకో. హల్లెలూయా. నీకు నాకు నష్టం ఏం కాదు అది. ఎందుకంటే అది పోతే మన డబ్బులు అకౌంట్లో పోతాయి. ఏమన్నా అంటే కొంతమంది జీవితాలకి యేసు ప్రభు అలా మాట. అర్థమైందా మీకు?
అంటే అట్లా నా దేవుడు అంటే నువ్వు అనుకున్న దాని కొరకు ఏదో చిన్నది దేవుడు చేయాలనుకున్నా చేశాడు, ఇంకా అక్కడితో అయిపోయిందా? నిజం చెప్తున్నా, నా జీవితంలో నేను యేసుక్రీస్తు ప్రభువాన్ని నమ్మినప్పుడు దేవుడు వెంటనే నన్ను స్వస్థపరిచాడంటే ఒకవేళ నేను 100% చెప్తున్నాను. ఎందుకంటే నేను బాగా చదివేటువంటి స్టూడెంట్ని, మంచి జాబ్ కొట్టేవాడిని. పాడికి ఈ విలేజెస్ లో, ఈ పల్లెటూరులో ఎవరికి అందినటువంటి ఒక మంచి జాబ్ కొట్టేవాడిని, కానీ రక్షకుడు లేనటువంటి జీవితంతో బ్రతికేవాడిని. హల్లెలూయా. దేవుడు వెంటనే స్వస్థపరిస్తే ఒకవేళ దేవుడు లేనటువంటి వ్యక్తిగా ఈ లోకంలో ఎప్పుడో కనుమరుగైపోయాము. అందుకు కొన్నిసార్లు దేవుడు మన జీవితాల్లో మనం అడిగినవి వెంటనే చేయకపోవడం కూడా మనకి ఎంతైనా మేలే. హల్లెలూయా. 9 మంది కనబడలేదండి, ఒకరే వచ్చారు దేవుణ్ణి మహిమపరచడానికి, మిగతా 90 లేరు. కాబట్టి మనకి మన హృదయానికి ఆత్మీయతకు అసలైనటువంటి స్వస్థత కలగాలి. హీలింగ్ అనేది కేవలం ఫిజికల్ గా బాడీకి మాత్రమే కాదు, బ్రెయిన్ కి హీల్ అవ్వాలన్నమాట. హల్లెలూయా. అంటే భగవంతుని యొక్క దృష్టిని మనము కనుగొనడానికి మన నాడీ వ్యవస్థ యాక్టివేట్ అవ్వాలి, మన నేత్రములు తెరవబడాలి. అప్పుడు దేవునికి మనం అంటికట్టబడిన వారం అవుతామన్నమాట. హల్లెలూయా. ఓకే, కమ్ టు ద పాయింట్. మన పాయింట్ లోకి వెళ్దాం. పరమ పుత్రుణ్ణి మనం తెలుసుకోగలము గాని పరమ పితను ఏ ఒక్కరు కూడా తెలుసుకోలేమంట. అందుకని పరమ పితను పరిచయం చేయడానికి ఈ భూమి మీదకి అవతార రూపుగా వచ్చినటువంటిది ఎవరు అంటే నజరేయుడగు యేసు క్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఆయన ఇంకో ఉద్దేశంతో ఈ భూమి మీదకి రాజు అవడం కొరకు, లేకపోతే ఈ భూమి మీద కొంతమంది మనుషులు తను ఆరాధించడం కొరకు కాదు దేవుని ఉద్దేశం. భూమి మీద ఉన్నటువంటి మానవాళిని సృష్టించినటువంటి దేవుడు వారికి ఎవరో వారికి అర్థం కావాలి. కాబట్టి దేవుడు అక్కడ తన మహిమను విడిచిపెట్టి, సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి నరుడిగా వచ్చాడు. మరియమ్మకు పుట్టాడు అని చెప్తున్నాం కదా. మరియమ్మకు పుట్టలేనప్పుడు దేవుడు లేడని చాలా మంది సోదరులు అంటున్నారు. రాత్రి కాండగొట్లో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు పుట్టారు అని అంటే మామూలుగా మన కొత్త నిబంధన కాలం ప్రకారం చెప్తే 2024 సంవత్సరాలని చెప్తున్నా. ఈ మాటను పెట్టుకుని చాలా మంది సోదరులు విమర్శించే వాళ్ళు, కొంతమంది నిజం తెలియక అపోహపడి కోపముతో ఉద్రేకపడేటువంటి మరికొందరు కలిసి యేసు ప్రభు యొక్క జీవితం 2024 సంవత్సరాలే కదా, మరి అంతకు ముందు చాలా మంది ఉన్నారు కదా, మరి ఏంటి ఆ సంగతి? ముందున్న వాళ్ళని నమ్మాలా, ఫస్ట్ లోంచి ఉన్న వారిని నమ్మాలా, నిన్న కాక మొన్న వచ్చిన వాళ్ళని నమ్మాలా అని అడుగుతున్నారు. మీరు చెప్పండి, ఇప్పుడు మొదటి నుంచి ఉన్న దానిని మనం నమ్మాలా, అప్పుడప్పటికి వచ్చిన దాన్ని నమ్మాలా? చెప్పండి. అంటే ఈ లాజిక్ ప్రకారంగా సోదరులు యేసుక్రీస్తు ప్రభువారు అప్పటికప్పుడు వచ్చాడు అంటున్నారు. మరి ఆన్సర్ ఏమి ఇవ్వాలి? హల్లెలూయా. హెబ్రీ పత్రికలోనికి రండి ఒకసారి. అపోస్తులైనటువంటి పౌలు గారు హెబ్రీకి రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం చదవండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం త్వరగా చదవాలి. కాబట్టి ఆయన ఈ లోకంలోనికి ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచూ ఉన్నాడు, బలియు అర్పణ నీవు కోరలేదు గాని నాకొక శరీరము అమర్చితివి. హల్లెలూయా. ఎవరు ఈ మాట అంటున్నది? యేసుక్రీస్తు ప్రభువారు. శరీరము అమర్చితివి అంట. అంటే ఎవరు అమర్చారు అంటే తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారికి శరీరం అమర్చాడు. ఈ శరీరము అమర్చింది ఎప్పుడు అంటే 2024 సంవత్సరాల క్రితం. హల్లెలూయా. మరి శరీరం అమర్చక మునుపు ఉన్నది ఎవరు? ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు. హల్లెలూయా. సర్వాంతర్యామిగా మనం ఏ స్థలానికి, ఆకాశం కింద ఈ భూమండలం మీద ఏ స్థలానికి వెళ్ళినా ఆ ప్రతి స్థలంలో ఇగో ఈ గాలి మనతో వస్తుంది. ఏ ఊరికైనా ఈ పీల్చుకునే గాలి మనతో రాకపోతే మన బాడీ వెళ్తుంది తర్వాత, అవునా కదా? అలాగే దేవుడు సర్వాంతర్యామిగా, గాలి వంటి వానిగా అంతటా ఆయన కలిగి ఉన్నాడు. హల్లెలూయా. అప్పుడు ఈ భూమి మీద ఏమీ లేవు, పర్వతములు, యోబు గ్రంథం కూడా అంటాడు, పర్వతములు పుట్టక మునిపి ఆయన ఉన్నాడట. ఈ విశ్వమే లేనప్పుడు దేవుడు తనంతట తాను ఉన్నాడు. అలాగ కోట్ల సంవత్సరాలు ఉన్న దేవుడు ఈ శరీరమును ధరించి భూమి మీదకి రావడానికి 2024 సంవత్సరాలు పట్టింది. ఇప్పటికి అంతకు ముందున్న దేవుడు రాత్రి అక్కడ అన్నాను ఏంటి,
ఫర్ ఎగ్జాంపుల్ నా కొడుకే ఉన్నాడు, 1.5 year ఇక్కడికి వచ్చాడు అంటే ఇక్కడ ఎవరైనా మొదటిసారి నా కొడుకుని చూసినప్పుడు ఇప్పుడే పుట్టాడని అర్థమా? మొదటిసారి చూస్తే అంటే తనకు ఆల్రెడీ కొన్ని నెలలు జరిగిపోతూ ఉంది. అలాగని యేసుక్రీస్తు ప్రభువారు ఆ విశ్వలోకంలో నుండి ఈ భూలోకానికి వచ్చాడు మాట. ఆయన వచ్చింది చూసి ఈయన ఇప్పుడే పుట్టాడంటే నవ్వు కదది కదా. అంటే కోటాను కోట్ల సంవత్సరాల ముందే ఆ దేవుడు ఉన్నాడు. అప్పుడు ఈ ఆకాశములు పంచభూతాలు ఏమీ లేవు అసలు. అప్పుడు ఉన్నాడు దేవుడు. ఆ దేవుడు ఈ శరీరాన్ని అమర్చుకుని భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. ఎలా అమర్చుకున్నాడు ఈ శరీరాన్ని అంటే కన్యక కుమారుణ్ణి కని కన్యక కుమారుని కను ఆయనకు ఇమ్మానుయేల్ అనే పేరు పెట్టబడని యెషయా ప్రవక్త ద్వారా దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు పుట్టక మునిపే 1400 సంవత్సరాల క్రితము ఒక ప్రవచనాన్ని యెషయా ప్రవక్త ద్వారా పలికింపజేశాడు. ఆ ప్రవచనాన్ని నెరవేర్చడానికి ఈయన శరీరాన్ని ధరించుకోవడానికి మరియా కన్యకు పుట్టవలసి వచ్చింది మాట. హల్లెలూయా. కాబట్టి మనందరికీ తండ్రి ఒక్కడే కాడ, ఒక్క దేవుడే మనను సృష్టించలేదంట. ఇది టాపిక్. అంటే భూమి మీద ఉన్నటువంటి సకల మానవ జాతి అంతా కూడా ఎవరంట? ఒక దేవుడే సృష్టించాడంట. మరి ఒక దేవుడే సృష్టిస్తే ఇన్ని మతాలు ఎలా వచ్చినవి, ఇన్ని కులాలు ఎలా వచ్చాయి, ఇన్ని భాషలు ఎలా వచ్చాయి, ఇన్ని జాతులు ఎలా వచ్చాయి అంటే నిజమే. వీటన్నిటినీ తెలుసుకున్నటువంటి వ్యక్తి అందరికీ చెప్పాలా వద్దా? చెప్పండి. ఒకరి నుంచే అన్ని జాతులు వచ్చాయంట. మరి ఒకరి నుండి అన్ని జాతులు వచ్చినప్పుడు ఇన్ని కులాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఇన్ని మతాలు ఎక్కడి నుంచి వచ్చాయి? మాది కోట్ల సంవత్సరాల చరిత్ర, మా ధర్మం ఇది అని చెప్తున్నప్పుడు మరి దానికోసం ఎక్స్ప్లెనేషన్ అనేది ఒకటి వస్తే మరి అందరికి తెలుసుకుంటారు లేదా? ఫర్ ఎగ్జాంపుల్ నేను అనేది ఏంటంటే రేపు గుడ్డివాన్తో సెంటర్లోకి వెళ్ళి మనం నిలబడ్డాం. చాలా మంది చదువుకోలేనటువంటి వ్యక్తులు అక్కడ ఉన్నారు. వాళ్ళు ఎక్కడికో వెళ్దాము, రాజమండ్రిలో లేకపోతే ఎక్కడికో ఎక్కడికి వెళ్దాం అనుకున్నారు. ఈ రోజు ఏదో బస్సు వచ్చింది. అడుగుతారా ఈ బస్సు అక్కడికి వెళ్తాది బాబు లేదని అడుగుతారా లేదా? చదువుకోలేని వ్యక్తులు అంటే ఏ బస్సు పడితే ఆ బస్సు ఎక్కేసి వెళ్ళిపోదాం అనుకుంటారు ఊరికి. అమ్మా పిల్లలు మైకేనా తీసుకోండి, ఇక్కడికి వచ్చండి, పడతారా? మీ అందరి కోసం చక్కగా ఈ బక్క ప్రాణాన్ని కాపాడుకోవడానికి లోపల ఇంత మేకప్ వేసుకుని వచ్చాను నేను. హల్లెలూయా. పాస్టర్ గారి చెల్లెల్లో కోట్ వేసుకున్నాడు ఏంటంటే కొంతమందికి డౌట్ ఉంటుంది. నా లాజికల్ నాకు ఉంటాయి. హల్లెలూయా. ఎన్ని లాజికల్ తెలుసా అండి? చక్కగా ఇది వేసుకుంటే అఫీషియల్ గా అందరికీ నీటి కూడా కనబడుతున్నా, ఇంకోటేమో చలియకుండా వణికేయకుండా ఇది కూడా కాపాడుతుంది. హల్లెలూయా. ఇన్ని లాజిక్లు ఉన్నాయన్నమాట నాకు. చలిలో కోట్ వేసుకున్నాడు ఏంటి? హల్లెలూయా. ఇన్ని లాజిక్లు ఉంటాయి. నాకేంత ఉన్నప్పుడు దేవుడికి ఎన్ని లాజిక్లు ఉంటాయండి? ఏ బస్సు వస్తే ఆ బస్సు ఎక్కేసి మా ఊరు వెళ్ళిపోదామంటే వెళ్ళిపోతారు అందరూ. ఏ ఊరు వెళ్ళాలనుకుంటున్నావో ఆ ఊరికి సంబంధించిన బస్సు వస్తే మాత్రమే వెళ్తుంది మాట. హల్లెలూయా. అలాగే ఈ రోజు అందరూ కూడా ఏం చేసినా ఆయనకేనంట. భగవద్గీత చదివాను, అందులో భగవద్గీతలో ఉంది ఎవరిని మొక్కినా నాకే చెందినట్లు అక్కడ వ్రాయబడి ఉంది ఒక శ్లోకం. నేను అన్నాను, చాలా మంది అడిగాను కొంతమందిని, మరి ఎవరిని మొక్కినా ఆయనకే చెందినప్పుడు మరి యేసు కూడా ఒక దేవుడిగా అనుకుంటున్నప్పుడు ఈయనని ఎందుకు రిజెక్ట్ చేస్తున్నాం, ఈయనని ఎందుకు ద్వేషిస్తున్నాం? అందరూ ఒకటి అన్నప్పుడు మరి ఈయన కూడా అట్లా చేయొచ్చు కదా అంటే ఎందుకో నేను చెప్తున్నాను. ప్రపంచములో యేసు అనేటువంటి ఆ పేరు మీద జరుగుతున్నటువంటి దాడి, వ్యతిరేకత ఏ నామము పేరట జరగలేదు. దిస్ ఈజ్ ఫ్యాక్ట్. హల్లెలూయా. ఇది జగమెరిగినటువంటి సత్యం. ఎందుకు జరుగుతుంది ఇలాగ? నేను చిన్నప్పుడు చదువుతున్నప్పుడు ఆ స్నేహితుడు ఒకరు, పెమ్మాడి ప్రసాద్ అని ఒక సోదరుడు, అప్పటికే దేవుడిని నమ్ముకున్నటువంటి వ్యక్తి, నాతో ఉన్నటువంటి నా ఫ్రెండ్స్ కొంతమంది అబ్బాయిని ఆట పట్టించేవారు మాట. ఎందుకు తనని ఇబ్బంది పెట్టడం, మనకి నచ్చింది మనం చేసుకుంటా తన బాధ పెట్టడం ఎందుకని. వీళ్ళు ఎవరైనా తన అంటే నాకు వచ్చి చెప్పేవాడు, చూడరా వీళ్ళు ఎలా అంటున్నారు నన్ను అని చెప్పేసి. ఎందుకు అనవసరంగా తన బాధ పెడతారని చెప్పేసి నేను అనేవాడిని. అంటే నా ఉద్దేశంలోనూ కూడా నా మట్టుకు నేను యేసు ప్రభు అంటే మన కులానికి చెందినవాడు కాడు ఈయనని చిన్నప్పుడు అదే నేర్చుకున్నాను నేను. యేసు ప్రభు అంటే ఈయన ఎస్సీ వాళ్ళ దేవుడు, యేసు ప్రభు అంటే అమెరికా దేవుడు అని అదే తెలుసుకున్నాను నేను, అదే నిజం అనుకున్నా. మరి నిజంగానే ఎస్సీ వాళ్ళ దేవుడు, నిజంగానే అమెరికా దేవుడు, విదేశ దేవుడు అంటే మరి నేను ఎందుకు నమ్ముకున్నాను ఈ రోజు? అంటే ఆ రోజు నేను అనుకున్నది నిజం కాదు అనా కాదా? హల్లెలూయా. నిజం కాదు. నిజమైతే ఎందుకు నమ్ముకుంటా ఇక్కడ? కాబట్టి ఆ విశ్వలోకానికి ఎవరైనా వెళ్ళాలి అంటే ఆ బస్ పేరు ఏంటంటే నజరేయుడగు యేసు. హల్లెలూయా.
అది కాకుండా ఈ బస్సు కూడా అక్కడికి వెళ్తుందని ఒకవేళ ఎవరన్నంటే కొంచెం చెప్పొచ్చు. ఆ బస్సు అయినా ఏ వ్యక్తి అయినా సరే పరలోక రాజ్యానికి, వైకుంఠానికి, ఆ విశ్వలోకానికి ఈ బస్సు కూడా వెళ్తుంది బ్రదర్, ఆ ఒక్కటే బస్సు కాదంటే పోనీ ఆ బస్సు కూడా చెప్పండి, పోనీ ఏ బస్సు వెళ్తుందో. కనుక మనం ఒక ఊరికి వెళ్ళాలంటే రోడ్డు మీద ఏ బస్సు వస్తే ఆ బస్సు ఎక్కితే మనం ఆ ఊరికి చేరలేము. అలాగని భూమి మీద ఉన్నటువంటి మానవుడు పరలోకానికి వెళ్ళాలంటే దానికి కూడా ఒక కోడ్ ఉంది. హల్లెలూయా, అది తెలుసుకోవాలి. కాబట్టి నేను చెప్తున్నటువంటి ఈ అంశం ఏంటంటే, నాకు తెలిసి మీరు ఎప్పుడు ఎక్కడ విననటువంటి సందేశాన్ని రాత్రి చెప్తూ ఉన్నాను. నా పిల్లలు కొంతమందికి ఆల్మోస్ట్ కొన్నిసార్లు సమయాభావాన్ని బట్టి కొన్ని టాపిక్స్ జ్ఞాపకం చేస్తాను. అలా ఎవరికైనా విని ఉండొచ్చు. హల్లెలూయా. అయితే దేవుడు ఒక్కడే అయినప్పుడు ఇన్ని ఎలా వచ్చినాయి అనేది నా ప్రశ్న. కొన్ని ఎవరైనా ఇక ఒకడే దేవుడు, ఇన్ని జాతులు ఎలాగొచ్చాయి, ఇన్ని మతాలు ఎలాగొచ్చాయి, ఇన్ని కులాలు ఎలాగొచ్చాయని ఒక స్పష్టమైనటువంటి ఒక జస్టిఫైస్ తో ఇస్లాం వాళ్ళు నమ్మాలి, హిందూ నమ్మాలి, ముస్లింలు నమ్మాలి, జైన్ నమ్మాలి, నాస్తికులు నమ్మాలి. ప్రతి ఒక్కరూ నమ్మగలిగినటువంటి ఒక సైంటిఫిక్ రీజన్ కావాలి. నేను యేసుప్రభు నమ్ముకున్నాను కాబట్టి ఇదే సత్యమని చెప్తే నమ్మొద్దు ఎవరు దయచేసి. అలా ఎందుకు నమ్మాలో కూడా అంటే చారిత్రక ఆధారాలు కూడా చూపించాలి, అలాగే లేఖనాలలో నుండి కూడా చూపించాలి. అలా చారిత్రక ఆధారాలు లేనప్పుడు ఇదే నిజం, ఇదే సత్యం అంటే నమ్మడానికి అవకాశం లేదు. కాబట్టి ఏంటి, మీకు ఒక సంగతి చదివి వినిపిస్తున్నాను. అందరికీ ఇన్ని జాతుల ప్రజలు ఎలా వచ్చారు, ఒక దేవుడు అందరినీ సృష్టిస్తే వీరందరూ ఎలా వచ్చారో మీకు కొన్ని విషయాలు చదివి వినిపిస్తున్నాను. దయచేసి అందరూ కూడా శ్రద్ధగా విందాం. భవిష్య పురాణం ప్రతి స్వర్గం పర్వము 4వ అధ్యాయము 10వ వచనం. ఆదాము నా మహాపురుష పత్ని అవవతి తదాహ అనేటువంటి ఒక శ్లోకం ఉంది భవిష్య పురాణంలో. దాని భావం ఏంటంటే, ఆదాం అనే నామము గల పురుషుడు మరియు అతనికి భారీగా అవవతి అనే స్త్రీ మొదటి జంటగా సృష్టించబడిరి. హల్లెలూయా. ఇది బైబిలా? ఈ వాక్యం బైబిలా? భవిష్య పురాణం భారతదేశంలో ఎన్నో పురాణాలు ఉన్నాయి. గుడి చుట్టూ 108 ప్రదక్షిణ చేస్తారు కదా, అంటే 108 ఉపనిషత్తులు ఉన్నాయి. అలాగే 18 అష్టాదశ పురాణాలు ఉన్నాయి, చతుర్వేదాలు ఉన్నాయి, రామాయణం, మహాభారతం, ఇతిహాసాలు చాలా ఉన్నాయి. అందులో భవిష్య పురాణం అనేటువంటి ఒక పురాణంలో అవ్వ కోసం, ఆదాము కోసం ఎలా రాశారండి అంటే, చాలా మంది క్రైస్తవులు తిక్కరోలు కూడా ఉన్నారు. బైబిల్ చెప్పడం మానేసి వీళ్ళు పురాణాల కోసం మాట్లాడుతున్నారు. అంటే ప్రకటన గ్రంథంలో చెప్పినట్లుగా ఒకటి లేని మాటను ఒకటి కలిపితే, ఉన్న మాటను ఒకటి తీస్తే ఈ శాపములన్నీ వాళ్ళ మీదకి వస్తాయని అతి తెలివితేటలతో పాస్టర్లు సమాజానికి సత్యము అందకుండా వీళ్ళు గ్రుడ్డివారైపోయి వారిని చెడు మార్గంలో నడిపించేస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఏంటి, యథార్థవాది లోకానికి ఏమవుతాడట? విరోధి అవుతాడు. అంటే సత్యం చెప్పేటువంటి వాడు లోకానికి నచ్చడు. అంటే అందరికీ నచ్చడం కొరకు సత్యాన్ని చెప్పడం మానేలా? హల్లెలూయా. సేమ్ అదే విధముగా యజుర్వేదం ఏంటి, 4 వేదాల్లో ఉన్నటువంటి ఒక యజుర్వేదంలోను కూడా ఒకటి ఉంది. సృష్టిలోని మానవులందరూ చూడండి, అక్కడే ఉన్నా అవుతుందా? దానికి సపోర్ట్ చేస్తుందా కేబుల్? హల్లెలూయా. సృష్టిలోని మానవులందరూ ఆది యందు దైవముచే మట్టితో సృష్టించబడిన ఒకే జంట సంతానము. హల్లెలూయా. సృష్టిలో సంతానం అంటే ఎవరంట? అందులో ఉంది. సృష్టిలోని ఈ సంతానం అంటే ఎవరంట? ఒకే జంటతో నుండి మట్టిలోంచి చేయబడినటువంటి ఒకే జంటలోంచి వచ్చిన వారట. హల్లెలూయా. ఇది వేదాల్లో చెప్పబడినటువంటి సత్యం, ఇది బైబిల్లో చెప్పబడినటువంటి సత్యం, ఇది ఖురాన్ షరీఫ్ లో చెప్పబడినటువంటి సత్యం. ఇన్ని సంగతులు ఉన్నాయి. అంటే భూమి మీదకి మానవుడు ఈ రోజు ఎలా వచ్చాడు అనేటువంటి సంగతి మొట్టమొదటిగా తెలుసుకోవాలి. అది తెలుసుకోకపోతే దేవుడు అనేటువంటి వ్యక్తి అర్థం కాడు. హల్లెలూయా.
అంబరానికి అంటేలా సంబరాలతో చాటాలా, అంబరానికి అంటేలా సంబరాలతో చాటాలా, యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని, యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని. హల్లెలూయా. సృష్టిలోని సకల జనులు మానవులందరూ అంట మట్టిలో నుండి చేయబడినటువంటి ఒక జంటలోంచి వచ్చారట. ఇది సైంటిఫిక్ రీజనింగ్ లో చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. అంటే ఒక క్రైస్తవుడు మూర్ఖంగా వాదించడు, లేనిది వాదించడు. అలా వాదించడం వల్ల ఉపయోగం లేదు. డిఎన్ఏ ఉంది, ఈ రోజు సైన్స్ బాగా అభివృద్ధి పొందింది కదా. మన బ్లడ్ ని డిఎన్ఏ టెస్ట్ చేస్తే మొత్తం మన పుట్టు పూర్వోత్తరాలు అన్ని బయటకు వచ్చేస్తాయి. వయసు దాచుకోవడం అట్లా ఏం ఉండదు దానికి. డిఎన్ఏ పెడితే టెస్ట్ చేస్తే మొత్తం అన్నీ తెలిసిపోతుంది ఈరోజు. హల్లెలూయా. ఈరోజు మొత్తం సర్వ మానవాళి యొక్క కులాలను మతాలలో ఉన్నటువంటి అందరినీ కూడా ఈ డిఎన్ఏ టెస్ట్ చేస్తే కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడికి వెళ్ళదు తెలుసా? భవిష్య పురాణం నెరవేర్పు, వేదము నెరవేర్పు, ఖురాను నెరవేర్పు, బైబుల్ నెరవేర్పు అయినటువంటి మొదటి జంట అయినటువంటి ఆదాం హవ్వను చూపెడుతుంది. హల్లెలూయా. మరి ఎందుకు వాళ్ళని చూపెడుతుంది? బైబిల్లో పేర్లు కదా, ఇందులో కొనబడకూడదు కదా అని కొందరు అంటారు. మరి అందులోకి ఎందుకు వచ్చినాయో ఈ అవ్వ ఆదాం అనేటువంటి వీళ్ళ ద్వారా ఈ సంతానం వచ్చినప్పుడు ఇన్ని మతాలు ఇన్ని కులాలు వచ్చాయంటే ఎవరు కుట్ర పన్నారని అర్థం. హల్లెలూయా. క్రిస్మస్ అంటే కేక్ కట్ చేసుకోండి, అటేమో కోళ్ళు పీకులు, ఇటేమో కేక్ కట్ చేసుకుని మనం తినడం మాత్రమే కాదు. క్రిస్మస్ అంటే మానవ జాతికి మరుగైనటువంటి ఒక సత్యము, ఒక నిశ్చయమును, ఒక సంఘటనను కనబరచడం. దట్ ఈస్ క్రైస్మస్. హల్లెలూయా. ఇది వదిలేశారు, అసలేం వదిలేశారు ఇంకా. హల్లెలూయా. సో మట్టిలో నుండంట మొదటి మనుషుడు. డార్వినిజం ఏం చెప్పింది అంటే ఈ భూమి మీదకి ఈ జీవరాశులు ఎలా వచ్చాయి, మనుషులు ఎలా వచ్చాయని అంటే అమీబా వంటి ఒక జీవి ఉండేది. ఆ జీవులు ఒక జీవిగా మారుతూ 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 చివరికి కోతుల నుండి మానవుడు వచ్చాడు అని డార్విన్ చెప్పాడు. ఓహో, మానవులందరూ కోతుల నుంచి వచ్చారని ప్రపంచం అంతా నమ్మింది. అతడు ఒక శాస్త్రవేత్త డార్విన్ గారు. కానీ ఎందుకో ఆ భగవంతుడు తన హృదయాన్ని రేపుతూ ఉన్నాడు. తను చెప్పినటువంటి సంగతి తన హృదయానికి నచ్చడం లేదు, తృప్తి లేదు. ఆలోచించాడు, అన్వేషించాడు. మొత్తం మీద ఆ వ్యక్తి బైబిల్ దగ్గరికి వచ్చాడు, బైబిల్ను చదివాడు. సైంటిస్టు చూడండి, బైబిల్లో అతడు ఏం చదివాడు అంటే ఆది కాండము 2వ అధ్యాయము 7వ వచనం చదవండి. దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. హల్లెలూయా. ఏటట, ఎలాగయ్యాడట నరుడు? దేవుడైన యెహోవా ఏం చేశాడంట? నేల మంటితోనంట నరుణ్ణి చేశాడట. డార్విన్ గారు ఈ విషయాన్ని చదివినప్పుడు ఆయనకి భయం వేసింది. అయ్యో, కోతులోంచి మానవుడు వచ్చాడని నేను చెప్పాను, మానవుడు మట్టిలోంచి వచ్చాడని బైబిల్ చెప్తుందని తను మారు మనసు పొంది బాప్టిజం తీసుకుని యేసుని రక్షకుడిగా అంగీకరించాడు. గట్టిగా చెప్పలు కొడదాం. హల్లెలూయా. ఏండి, ప్రతి మనిషిలోనూ తప్పులు దొరలడం సహజమే. తప్పు అనేది ప్రతి మనిషిలో కనబడుతుంది, వినబడుతుంది. కానీ తప్పు జరిగినటువంటి తర్వాత ఆ తప్పును సరిచేసుకున్నవాడు ధన్యుడవుతాడు. హల్లెలూయా. యోగ్యులవుతారు, ఉత్తములవుతారు, నీతిమంతులవుతారు. తప్పుని కప్పేటేసుకున్నాడు ఆదాము గారు. ఇగో మానవాళికి ఈ పాపమును శాపమును తీసుకొని వచ్చి ఇన్ని విభేదాలకి కారణమయ్యాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి మట్టితో మనిషిని చేసిన సంగతి డార్విన్ గారు అర్థం చేసుకున్నాడు, సత్యాన్ని తెలుసుకున్నాడు, దేవుణ్ణి అంగీకరించి తర్వాత తన సెకండ్ డాక్టరీలో చెప్పాడు, కోతులోంచి మానవుడు రాలేదు, మట్టిలోంచి మానవుడు వచ్చాడని చెప్పి ప్రజలందరూ చెప్తే మేము మొదలు చెప్పిందే నమ్ముతాం, ముందు సర్వ చెప్పిందే నమ్మ అన్నారు కొంతమంది. అంటే ఎంత మేధావులను ఆలోచించుకోవాలి.
మీరు నమ్ముతారో నమ్మరో మీ ఇష్టం, కానీ నేను మొదట చెప్తుంది రాంగ్, ఇప్పుడైతే ఇది సత్యము అని ఆయన అయితే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన దేవుడిని నమ్ముకుని ఈ లోకాన్ని విడిచిపెట్టి చివరకు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. మట్టిలోంచి మనుషుని చేశాడు దేవుడు. అయితే ఏదైనా తోటలో ఒక మట్టిని తీసి బొమ్మను చేసి నాస్కరంలో జీవాయువుగా మనిషి జీవించు ప్రాణి అని బైబిల్ చెప్పింది. ఓకే, అయితే మాట చెప్తున్నాను, మట్టిలోంచి దేవుడు మనిషిని చేస్తే మరి మన శరీరంలో ఇన్ని మూలకాలు ఎలా వచ్చాయి? మన మెదడుకి ఉన్నటువంటి ఆ స్కిన్, అరిచేతుకు ఉన్నటువంటి స్కిన్ ఒకటేనా మాంసం? చెప్పండి. అరికాలకి ముళ్ళు గుచ్చుకుంటది, చాలా పెద్ద ముళ్ళు, మేకులు కాళ్ళు గుచ్చిపోతాయి, అవునా కదా? అదే కంటికి ఏదైనా ఇంత తగిలిందంటే అమ్మో ఏమంటాం? కన్ను పోనమ్మో అంటాం. హల్లెలూయా. సాగర చూడు త్వరగా, పర్లేదు త్వరగా వెళ్ళు మధు. ఓకే ఏంటి, అరికాలకి మేకులు సూదులు బోల్డన్ని గుచ్చుకుంటాయి, కానీ కంటికి గుచ్చుకుంటే కన్నే పోతుంది కాదా? అంటే మన అవయవాలలో అన్ని స్థలాలలోనూ మాంసం ఒకలాగా లేదు. ఏంటి, ఎముకలు ఉన్నాయి దృఢమైన. ఈ కపాలము ఎంత బలమైనదో దృఢమైనదో ఈ కపాలం. పగలు కొడతారు ఇది ఆపరేషన్ చేసేటప్పుడు, పోస్ట్ మార్టం చేసేటప్పుడు టక్ 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 ఇలాంటి సౌండ్లు వస్తాయి ఇది దీన్ని బదులు కొట్టినప్పుడు. అల్లెలు ఒక వీడియో చూసి భయం వేసేది అన్నమాట. భోజనం చేయాలంటే అదే గుర్తొచ్చేది, అర్ధరాత్రి అదే గుర్తొచ్చేది. ఏంటి హల్లెలూయా. అంటే మన శరీరంలో 14 మూలకాలు ఉన్నాయి. కాల్షియం, కోబాల్ట్, జింకేల్, ఫాస్ఫరస్, పొటాషియం, బంగారం, మెగ్నీషియం, ఐరన్, ఇట్లా 14 మూలకాలు ఉన్నాయి. ఈ 14 మూలకాలు మన శరీరంలో ఉన్న ప్రతి మూలకం మట్టిలో ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటంటే మన శరీరంలో ఉన్నటువంటి ఈ 14 మూలకాలు ఏ మట్టిలో ఎక్కడెక్కడైతే మట్టిలో ఉన్నాయో అన్ని స్థలాల మట్టిలోంచి దేవుడైన యెహోవా ఆ మట్టిని తీసి ఒక బొమ్మ చేశాడు. హల్లెలూయా. ఇది కొన్ని కోట్ల మంది క్రైస్తవులకే సత్యం ఇంకా అర్థం కాలే. క్రైస్తవులకి నేను చెప్తున్నాను, క్రైస్తవులకే చాలా సంగతులు అర్థం కాలేనప్పుడు మిగిలిన వారికి అర్థం కావు. ఒక బ్రాహ్మణ పండితుడైనటువంటి ఆర్ఆర్కే మూర్తి గారు చాలా మంది కన్వర్ట్ అయిపోతున్నారు, ఈ ఇందులోంచి అందులోకి వెళ్ళిపోతున్నారు, నా దేశంలో నుండి చాలా మంది ఇలా చేయడం నాకు బాధ అని ఆయన ఏం చేశాడంటే ఈ బైబుల్ నేను చదివి ఆ తప్పులన్నీ బాహాటంగా అందరికీ చూపెట్టాలి, అప్పుడు ఆ వెళ్ళిపోయిన వాళ్ళని వెనక రప్పించాలని దేశం మీద ప్రేమతో, తన ధర్మం మీద ప్రేమతో బైబిల్లో తప్పుల కోసం చదవడం మొదలు పెట్టాడు. ఆయన అలాగా మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త 4 సువార్తను టచ్ చేసేసరికి ఆయన ఈ దేవుడు లేకపోతే నేను బ్రతకలేను అంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన పరిశోధన ఏం చేశాడు? ఈ దేవుడు రాంగ్, ఈ బైబిల్ రాంగ్, ఈ మార్గం రాంగ్, తప్పు అని నిరూపించాలని పూనుకుండి చదవడం మొదలు పెడితే ఈ దేవుడు లేకపోతే నేను బ్రతకలేను, నాకు కావాలని ఆయన యేసుక్రీస్తు ప్రభువాన్ని రక్షకుడికి అంగీకరించి దాదాపు ఒక 85-90 సంవత్సరాలు సేవ చేసి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు ఆయన. హల్లెలూయా. బ్రాహ్మణ పండితుడైన నాకేదో కొన్ని విషయాలు అక్కడ మాత్రమే తెలుసు. అటువంటిది ఆయన ప్రతి గ్రంథంలోనున్న ప్రతి సంగతి కూడా తెలుసు ఆయనకి. మరి అన్ని సంగతులు తెలుసుకున్నటువంటి వ్యక్తి అక్కడికి వెళ్ళాడంటే ఆయన జ్ఞానా కాదు చెప్పండి. హల్లెలూయా. ఆయన జ్ఞాని కాబట్టే యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు తూర్పు దేశ జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూసి వచ్చారట. హల్లెలూయా. కొంతమంది అంటున్నారు యూట్యూబ్ లో, యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఎవరు తెలుసా? అప్పులు పాలైపోయిన వాళ్ళు, రోగాలు వచ్చి తగ్గలేని వాళ్ళు, బతుకు తెరువు లేనోళ్ళు, వాళ్ళు యేసు ప్రభు నమ్ముకుంటారు అన్నారు. మరి ఈయన బతుకు తెరువు కోసం నమ్ముకున్నాడా ఈ బ్రాహ్మణ పండితుడు? చెప్పండి. ఏంటి, సాధు సుందర్ సింగ్ తన మతాన్ని విడిచిపెట్టి, వేల కోట్ల ఆస్తుని విడిచిపెట్టి దర్శనంలో తనతో మాట్లాడిన దేవుని కొరకు వచ్చేసాడు ఆయన. చివరికి అన్ని కోట్ల రూపాయల ఆస్తిపరుడు దేవుణ్ణి నమ్ముకోవడం కొరకు ఒక జత బట్టలతోనే జీవించిన జీవితకాలం అంతా ఆయన. అంటే నాకు ఈయన పొందుకోవడం కొరకు ఈ ఆస్తి నాకు దూరమైన పర్లే, నా కన్నవారు దూరమైన పర్లే, ఈయన నేను పొందుకోవాలనుకున్నాడంటే ఆయన జ్ఞానా కాదా? అంటే యేసు దగ్గరికి వచ్చిన ఎలాంటి వాళ్ళు చూడండి. అంటే ఆ దేవుడి దగ్గరికి అందరూ ధనవంతులే, జ్ఞానవంతులే, గొప్పవాళ్ళు వెళ్తే మరి మనలాంటి భేదవాళ్ళు, ఈ అడవి ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి మనల్ని ఎవడు కాపాడతాడు? అందుకే నా దేవుడు దీనుల ఎడలను దరిద్రుల ఎడలను కూడా కృప చూపేవాడు. ఈ వర్షం వచ్చింది, ఈ వర్షం ఎవరి మీదకి వస్తుంది?
భేదోళ్ళ మీదకి వస్తుందా? ధనవంతుల మీదకి వస్తుందా? అంటే భేదవాళ్ళు గాని, ధనవంతులు గాని, మంచి వాళ్ళు గాని, చెడ్డ వాళ్ళు గాని, ఫలానా కులం, ఇంకో కులం, ఇంకో మతం, ఏ కులమైనా అందరి ముందు వస్తుంది, అది అందరికీ వస్తుంది. అలాగే దేవుని కృప అందరి మీదకు వచ్చింది. అందుకని అపోస్తల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము త్వరగా నేను అట్లా చదువుగానే మీరు రిఫరెన్స్ కూడా కోట్ చేస్తే నాకు టైం కూడా సేవ్. నాకు కొత్త బైబిల్ ఇది, నాకు పేజీలు అంటుపోయి త్వరగా రావడం లేదు నాకు. హల్లెలూయా. ఎందుకంటే మనం ఏం స్లిప్లు కూడా రాసుకుని పెట్టుకోం కదా. హల్లెలూయా. అపోస్తల కార్యముల గ్రంథం 10వ అధ్యాయము 34 వచ్చిన త్వరగా చదవండి. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనే ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించి. హల్లెలూయా. చాలండి. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించుచున్నాను, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. హల్లెలూయా. ఎంతమంది కంటే అయినా అందరికీ, అంటే అందరిలో అన్ని కులాల వారు ఉన్నారు, అన్ని మతాల వారు ఉన్నారు, అందరికీ ప్రభు అంట. అంటే ప్రతి జనములోనంట నీతిగా నడుచుకున్న వాడినంట ఆయన అంగీకరిస్తాడు. నువ్వు ఫలానా కేటగిరీ చెందినవాడు, నువ్వు నాకు వద్దు అనలే, నువ్వు బేదవాడు నాకు వద్దు అనలే, అందరూ కావాలంట. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇంత ధనవంతులు గొప్ప వాళ్ళు నమ్ముకున్న వాళ్ళు అందరిని వదిలేస్తే రోగిగా ఉన్న వాళ్ళు, అప్పుల పాలైన వాళ్ళు వీళ్ళు మాత్రమే నమ్ముకుంటారు, మిగిలిన నమ్ముకోరు అంటున్నారు. ఏమనాలి వాడిని? హల్లెలూయా. అంటే నిజంగా జ్ఞానవంతుల వాళ్ళు అట్లా మాట్లాడితే జ్ఞానం లేదు. హల్లెలూయా. కాబట్టి మట్టిలో నుండి మొదటి మనిషిని దేవుడు చేస్తే ఆ మట్టి ఇన్ని మూలకాలు కలిగినటువంటి స్థలాలలో ఆ మట్టి ఉంది. అందుకని ఒక్కొక్క స్థలంలో ఉన్నటువంటి మట్టిని ఒక్కొక్క అవయవానికి దేవుడు వాడాడు. అందుకనే మెదడు స్కిన్ వేరు, కన్ను స్కిన్ వేరు, ఈ పాదము స్కిన్ వేరు, ఈ ఎముకలు వేరు, అట్లా ఇన్ని రకాల 14 మూలకాలు కలిగినటువంటి ఆ స్థలాలలో నుంచి దేవుడు తీశాడు. ఒక్క స్థలం నుంచి ఈ మట్టి బొమ్మను తీసి అట్లా చేయలేదు దేవుడు. హల్లెలూయా. ఆ మనిషిలో నుండి అంట ఇన్ని జాతులు ప్రజలు వచ్చారట. ఈ రోజుకి కూడా ఏంటి దేవుడి కోసం భయంకరమైనటువంటి వ్యతిరేకత, కొట్లాట, తిరుగుబాటు ఎన్నో ఉన్నా. నేను చాలా మంది చెప్పాను, బాబు ముందు దేవుడి కోసం వద్దు మాట్లాడుకునే టాపిక్, ముందు మనుషులకు వచ్చి చెప్పు. నా ఫేస్బుక్ వాక్యాలు చూసి కొంతమంది ఫోన్లు చేసి కొన్ని బూతులు, భయంకరమైన బూతులు తిట్టిన వాళ్ళు ఉన్నారు. అది ఇది నువ్వు చిన్నబడుతాడు, అది చేస్తావు, ఇచ్చాడు. మరి చెయ్యండి, ఎందుకు చిన్నబడతాను? నువ్వే చెప్తున్నావు కదా, రా. మరి ఎందుకు భయపడుతున్నారా? కానీ చేసే ముందు నీ చిత్తశుద్ధి, మనస్సు అనేది ఒకటి ఉంది కదా, దానికి కనీసం లోబడి చెయ్యి. అయితే దేవుడి కోసం వద్దు. నిన్న కాక మీ తాత ఏ దేవుడిని నమ్మాడు అంటే, మా తాత గోసి పెట్టుకున్నాడు, మరి నేను పెట్టుకోమంటా? మరి మా తాత తక్కువ చదువుకున్నాడు, మరి నేను డిగ్రీ వరకు చదువుకోవడానికి అవకాశం వచ్చింది అంటే మీ తాత ఎవరు నమ్మారో వాళ్ళని నమ్మాలి కదా నువ్వు అన్నాడు. మరి తాత రాయల్ ఎన్ఫీల్డ్ తెలుసా తాతకి? ఈ టచ్ ఫోన్లు తెలుసా తాతకి? మరి ఇప్పుడు మనం ఎందుకు వాడాలి అంటే ఆ లా ప్రకారము మనం ఏమి వాడకూడదు. హల్లెలూయా. వాడచ్చు, అప్పుడు వాడకూడదు. అంటే దేవుడు అనేటువంటి దగ్గరకు వచ్చేసరికి తాత వాడిందే వాడాలంట అండి. మిగిలిన సమయంలో తాతది ఏది వద్దు మాట. హల్లెలూయా. మా తాత 50 మంది మొత్తం ఇటు చెప్పాను కదా, ఇద్దరికి మా నాన్నగారి నాన్నకి మా అమ్మగారి నాన్నకి ఇద్దరిని కలిపితే 50 మంది మనవలు మనవరాలు, నా బ్యాచ్ మొత్తం అంతా లెక్కేసుకుని తమ్ముళ్ళు. హల్లెలూయా. మా సైడ్ నుంచి దాదాపు 22 మంది ఎంత వచ్చాం, అటు సైడ్ నుంచి అమ్మ సైడ్ నుంచి 23, మొత్తం అలా 50 మంది మనవలు మనవరాళ్ళు. అయితే అమ్మ సైడ్ తాత దాదాపు 11 మంది మనవళ్ళు, మేము 17 మంది మనవళ్ళు అమ్మ సైడ్ నుంచి. అందరిలో నన్ను చాలా ప్రేమించేవాడు ఆ తాత. ఎంత ప్రేమించాడంటే తాతకి చిన్నప్పుడు కవచకుండలాలు ఉన్నాయి. మా తాతకి ఏమంటారు దాన్ని, ఇంకో పోగులు కదా, చెవి పోగులు, అవి చాలా జాగ్రత్తగా దాసి ఇవి నీకే అని చెప్పేసి నా చెవులు కుట్టిద్దాం అనుకున్నాడు మా తాత. హల్లెలూయా. నా చెవులు కొడితే ఈ వాడికి ఒక్కొక్కరు దాన్ని ఎలాగ ఆడుకుందిరో. హల్లెలూయా. అది చాలా కాలం నేను చదువుకున్నప్పుడు కూడా నా దగ్గరే ఉన్నాయి అవి. తర్వాత ఏమైనా తెలియదు కానీ అవి నా ఆశది, నువ్వు అంటే నాకు ఇష్టం, ఇవి పెట్టుకోవాలని చెప్పి నన్ను భుజాల మీద పెట్టుకుని కూడా మా తాత. హల్లెలూయా. సో అంటే తాత నమ్మినటువంటి దేవుణ్ణి మాత్రమే నమ్మాలి, మిగిలినటువంటిది తాతది ఏది వద్దంటే ఇప్పుడు అది ఎట్లా న్యాయం? అలాగంటే మనం చదువుకోకూడదు, మరి ఎద్దుల బండి ప్రయాణం చేయాలి, ఇంకొక బండి మనం వాడకూడదు. వాస్తవమే కదా. కాబట్టి వాక్యము ఏమని సాక్ష్యం ఇస్తూ ఉన్నది దేవుడి కోసము అని అంటే, వాళ్ళని చెప్పాను వాళ్ళకి, దేవుడి కోసం వద్దు టాపిక్, మనిషి ఎలా వచ్చాడో మొట్టమొదట ఇది మాట్లాడు. నీకు ఎవరైతే చెప్తూ ఉన్నారో, వ్యతిరేకిస్తున్నారో వారికి చెప్పు. వారికి ఎవరైతే ఉన్నారో వెనకాల గురువు వారికి చెప్పు.
దేవుడు కాదు టాపిక్, మనిషి ఎట్లా వచ్చాడో ఈ భూమి మీదకి ఆ సంగతి గురించి మాట్లాడమంటున్నారు. మాట్లాడంటే ఇంతమంది తిట్టేవాళ్ళు ఒక్కడు ఆ సంగతి ఇంకా మాట్లాడలేదు నా దగ్గరికి. హల్లెలూయా. కాబట్టి మీరు ఆర్గ్యూస్ డిస్కషన్ చేయొద్దు. మనిషి ఎలా వచ్చాడో మొదట అక్కడ తేల్చండి, ఆ తర్వాత మిగతా సంగతులకి వెళ్దామన్నా. ఏంటి ఏబిసిడీలే రానాడు, తర్వాత ఏం చేస్తాడంట, ఏదో చేస్తాడంట. తర్వాత ఇంకా ఆలయ దగ్గర ఆగిపోయినాడు ఇంకొక లెటర్స్ ఎలా రాస్తాడండి? సెంటెన్స్ రావు. 26 ఏబిసిడీలు కలిపితేనే ఎన్ని అక్షరాలతోటైనా అన్ని వాక్యాలు మనం మాట్లాడవచ్చు అన్నమాట. ముందు ఏబిసిడీలే రాకపోతే అట్లా అక్కడ ఎక్కడికి ఎలా వస్తాయి? కాబట్టి బైబిల్ ఏం చెప్పిందంటే చూడండి, ఆది కాండము 1వ అధ్యాయము ముగించేస్తానండి. ఎవరికైనా ఇబ్బందిగా బోరుగా ఉంటే అందరికి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. బోరుగా ఉన్నదంటే వీళ్ళకి తొందరగా పెట్టి పంపించండి. మా తిమోతి గారు అందరికంటే తొందరగా ఉండాలి, ఎందుకంటే పాపం వర్షం అని చాలా దూరం నుంచి అయినా సరే ఆగకుండా ఎలాగైనా సరే నేను పెదవసకి వెళ్ళి తీరాలని మరి ఎదిరించి వచ్చాడండి తిమోతి గారు కోల్ నుంచి. నేను దాదాపు ఎంత అన్నా 60 కిలోమీటర్ 70 కిలోమీటర్లు అంత దూరం నుంచి. ఆ రోడ్డు బాగోదు అసలు అని అంత దూరం నుంచి వచ్చారు. హల్లెలూయా. ఈ ప్రసాద్ యొక్క చెల్లి లూదియా వాళ్ళ కుటుంబాన్ని ప్రేమించి అది ఇంతమంది ఇన్ని రకాలుగా వాతావరణం బాగాలేకపోయినా సరే అందరూ మొత్తం మీద చలైనా సరే ఎంత ఆశతో వచ్చారండి. మీ అందరికీ కూడా నిండు వందనాలు. ఆది కాండం 1వ అధ్యాయము 26వ వచనం చదవండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయదము. చాలండి. దేవుడు అంటున్నాడు ఇక్కడ త్రిత్వం ఉంది. ఇంకా పాస్టర్లు కొంతమంది త్రిత్వం లేదని వాళ్ళు కొంతమంది ఉన్నారు. బైబిల్లో త్రిత్వం అనే పదం లేదు కదా, త్రిత్వాన్ని నమ్మమని కొంతమంది యెహోవా అంటారు, కొంతమంది యేసు అంటారు, కొంతమంది పరిశుద్ధాత్మ. ముగ్గురిని కలపడానికి ఇష్టపడలే కొంతమంది, డివైడ్ చేసేసారు. అక్కడే ఉన్నాడు అని. ఆ త్రిత్వం సంగతి అర్థం కాలేదు ఇంకా. ఇక్కడ కూడా మన స్వరూపం అంటే మనం అంటే ఒకరిద్దరా చెప్పండి. మనం అంటే ఒకరా అంటే ఒకటి కంటే ఎక్కువ, నాట్ సింగులర్, ప్లూరల్ మాట. సింగులర్ అంటే ఒకటే డిజిట్, ప్లూరల్ అంటే ఒకటి కంటే ఎక్కువ అని అర్థం మాట. హల్లెలూయా. అంటే దేవుడు చేశాడంట, ఆరోధనాన్ని చేశాడట. నేను చెప్పాను అనేకులకి, సృష్టిని దేవుడు చేసినప్పుడు ఈ ఆకాశమును, ఈ భూమిని, సముద్రమును, చెట్లను, సూర్య చంద్ర నక్షత్రమును ఇవి ఆర్డర్ గా ఆది కాండం 1వ అధ్యాయం ఎవరైనా సరే బైబిల్లో ఈజీగా మాట. మొదట బైబిల్లో మొట్టమొదటి పుస్తకమైనటువంటి జీనిసస్, ద బుక్ ఆఫ్ జీనిసస్, ఆది కాండం అనేటువంటి మొదటి పుస్తకాన్ని ఓపెన్ చేసి 1వ అధ్యాయం జరిగితే ఈ సృష్టి ఎలా చేయబడిందో ఆ మొదటే రాసేసాడు దేవుడు. ఏంటి బైబిల్లో ఇన్ని వేల వచనాల్లో ఎక్కడ ఈ పదం ఉందని తెలుసుకోవడానికి కన్ఫ్యూజ్ ఏమీ లేదు. మొదటి పుస్తకంలోనే 1వ అధ్యాయంలోనే 1వ వచనం నుండే ఈ సృష్టి ఎలా చేయబడిందో రాశాడు. ఇంకెక్కడ కూడా అంత వివరణ ఎక్కడ కూడా దొరకలేదు ప్రపంచంలో. ఎన్నో గ్రంథాలు ఉన్నాయి కానీ ఎక్కడా లేదు. అంటే దేవుడు ప్రతి సంగతి మానవాళికి స్పష్టంగా తెలియచేయడానికి ఆయన ఇష్టపడ్డాడు. కొన్ని నిగూఢంగా పెట్టాడు. ఎందుకు? పరిశోధన చేసే వాళ్ళకి ఆ సంగతులు అర్థమవుతుంది. ఏంటి ఇక్కడే పిల్లకాలంలో ఏదో వలేస్తే పిల్ల కాలంలో తగినటువంటి చేపలే పడతాయి. అదే ఇంకా లోతుకి సముద్రంలోనికి వెళ్ళి చేస్తే అక్కడ నాకంటే పెద్దవి పడతాయి. అవునా కదా? నా అంత చేప ఆడాలంటే ఇక్కడ నీళ్లు అక్కడ నీళ్లు పడతాయి, వేస్తారా? గేల వేస్తే పడతాయా? అలాగని బైబిల్ కూడా పై చదివేస్తే ఆ పైన సంగతే ఉంటది. డెప్త్ కు లోపలికి వెళ్ళినప్పుడు విలువైన సంగతులు మనకు కనబడతాయి. నేను చెప్తున్నాను, నా భయంకరమైనటువంటి రోగంలో నేను బ్రతకాలనేటువంటి ఆశ, ధైర్యము, శక్తి ఎలా వచ్చిందంటే ఈ బైబిల్ చదవడం వల్లే వచ్చింది. అందుకని ఉండలేకపోయేవాడిని చదవకుండా నాతో ఎక్కడికి వెళ్ళి బైబిల్ తీసుకెళ్ళిపోయాను. అందుకే ఇప్పుడు 21 సార్లు చదవగలిగానంటే ఎలా సాధ్యమైంది? అంటే ఇప్పుడు అన్నం తినకపోతే బ్రతకలేం కదా, నీళ్లు తాగకపోతే బ్రతకలు. అలాగా ఈ బైబిల్ చదవకపోతే బ్రతకలేని మాట నేను. అంటే నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకు రోజు చదివేవాడిని 90 అధ్యాయాలు, 50 అధ్యాయాలు, 100 అధ్యాయాలు, 120 అధ్యాయాలు. చివరికల్లా సేవకుని అయిన తర్వాత కూడా 225 అధ్యాయాలు ఇదే 10 రోజుల్లో చదివాను. హల్లెలూయా. 225 అధ్యాయాలు చదవడానికి 16 గంటలు పట్టింది నాకు ఒక రోజులో. ఎవరితో మాట్లాడకుండా కూర్చుండి అలాగా 16 గంటలు. అంటే అంత పిచ్చి ఎందుకంటే పిచ్చి కాదు, నా జీవం ఇందులో ఉంది. మీ జీవం క్రీస్తుతో పాటు దాచబడి ఉన్నదని కొలసీ పత్రికలో పౌలు భక్తులు చెప్పాడు. హల్లెలూయా. కాబట్టి మానవుడు ఎలా వచ్చాడో బైబిల్తో స్పష్టంగా చెప్పింది. భవిష్య పురాణంలోను యజుర్వేదంలోను మొదటి మనిషి మట్టిలోంచి తీయబడ్డాడు. ఆ మట్టిలోంచి వచ్చినటువంటి ఆ మొదటి సంతానమే ఈ భూమి మీద ఉన్నటువంటి జాతులని ఇంత స్పష్టంగా చెప్పింది. ఇప్పుడు మనం 3వ వాక్యం చదవండి, త్వరగా ముగిస్తా.
మనందరికీ తండ్రి ఒక్కడే కాదా? ఒక్క దేవుడే మనలను సృష్టింపలేదా? ఆగండి ఇక్కడ. ఇప్పుడు అందరికీ తండ్రి ఎవరంట? ఒక్కడే. అంటే దానికి ఆధారాలు ఇప్పుడు నేను చూపించాను కదా. మట్టిలోంచి వచ్చాడని చెప్పాను. అంటే మట్టిలోంచి కాకుండా ఇంకొకలాగా వచ్చాడు మానవుడు అనడానికి అవకాశాలు లేవు. హల్లెలూయా. మానవులందరూ కూడా ఒక సంతానమే. వాళ్ళు హిందువులైనా, ముస్లింలైనా, జైన్లైనా, ఎవరైనా ఆదామవని భవిష్య పురాణంలోను యజుర్వేదులు స్పష్టంగా ఉన్నాయి. ఇంత స్పష్టంగా రాయబడిన తర్వాత కూడా ఇది మేము నమ్మము అనంటే ఏమనాలి చెప్పండి? ఇది చెప్పినందుకు కొడతాము, తిడతాము, చంపండి, ఇప్పుడు ఇంకేం చేస్తారు? కానీ సత్యాన్ని ఎంతకాలం సమాధి చేయగలరు? ఆ సత్యాన్ని సాక్ష్యం ఇవ్వడానికి వచ్చిన యేసుని సమాధి చేశారు. కానీ సమాధిలో ఉన్నాడు ఆయన, తిరిగి లేచాడు. దేవుడు కొరకు బ్రతుకుతూ, సత్యము కొరకు బ్రతుకుతున్న ఒక వ్యక్తిని చంపితే ఒక వ్యక్తి 1000 మందిగా మారిపోతాడు. హల్లెలూయా. ఒక బంతి కిందకి గట్టిగేసి కొడితే ఎంత పైకి ఎగురుతుందండి? అలాగే సత్యమును సాక్ష్యం ఇచ్చడానికి ఒక వ్యక్తి మీద చేస్తున్నటువంటి దాడికి గాని, వ్యతిరేకత గాని, దేనికైనా సరే చేస్తే ఆ వ్యక్తిలో నుండి దేవుని శక్తి నలుదిశలా విస్తరించేదని దేవుడు చేస్తాడనమాట. హల్లెలూయా. కాబట్టి చిన్న చిన్న గాయాలు, చిన్న చిన్న పోట్లు పడుతున్నందుకు బాధపడొద్దు. ఎవరు కూడా ధైర్యంగా ఉండండి. యేసయ్యకి ఎన్నో గాయాలు పొందారు. ₹1 నాను యేసయ్యకి శరీరానికి పెట్టాలంటే ఎక్కడ శరీరానికి సపోర్ట్ లేదు, స్కిన్ లేదట. అంటే ₹1 కాసు ఆయన దేహం మీద పెట్టడానికి, అంత దేహానికి అంత శరీరం అక్కడ లేదంటే ఆయన శరీరము ఈ పొలం దున్నుతారు కదా నాగులతో, చాలా లాగా ఈ కొరడా దెబ్బలతో దేహం అంతా అలా దున్నేశారట, చీరేశారు. అంటే ఆఖరి రక్తపు బొట్టు కూడా మన కొరకు దారబోసాడు యేసయ్య. హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్తున్నా, ఎంత స్పష్టంగా ఉంది కదా. ఇన్ని మతాలు ఎందుకు వచ్చాయి? ఇది ప్రశ్న. ఇన్ని మెసేజ్ అయిపోయింది, చివరిలో ఉన్నాం. ఇన్ని కులాలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే సోదరులు కొంతమంది ధర్మము ఇదని చెప్తూ ఏం చేశారు తెలుసా? ఈ తలలోంచి బ్రాహ్మణులు వచ్చారు, ఈ భుజాల నుంచి క్షత్రియులు వచ్చారు, అంటే రాజులు వచ్చారు, ఈ కడుపు ఉదరములో నుంచి వైశ్యులు వచ్చారు, ఈ కాళ్ళలో నుంచి శూద్రులు వచ్చారని చెప్పాడు. మరి చైనా వాడు సంకల నుంచి వచ్చాడా? నీగ్రో వాడు మోకాళ్ళ నుంచి వచ్చాడా? చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? అంటే ఈ నాలుగు జాతులు ఎక్కడి నుంచి వచ్చారు? మరి ఆ 4 జాతులు అక్కడి నుంచి వచ్చాడే, మరి ఇంకెందుకు అక్కడి నుంచి రావట్లే? అంటే అమ్మ కడుపు నుంచి రాలేదా? తలలోంచి వచ్చాడంట. ఎవరు? బ్రాహ్మణుడు అట. రాజులు ఎవరు? క్షత్రులు ఈ భుజాల నుంచి వచ్చారంట. మరి అప్పుడు వచ్చినప్పుడు ఇప్పుడు కూడా రావాలి కదా? వీళ్ళు రావాలా లేదా? అప్పుడు ఆగిపోవాలా? మరి ఇప్పుడు కూడా రావాలి కదా? పోన్లే, మిగిలిన వాళ్ళందరూ అమ్మ కడుపునే పుడదాం. కనీసం ఈ చతుర్వర్ణ అనేటువంటిది బ్రాహ్మణులు తలలోంచి వచ్చారంటే మరి తలలోంచి బ్రాహ్మణులు ఇంకా రావాలి ఇప్పటికి. అవునా కదా? ఇది విమర్శన కాదు, ఇది విమర్శన కాదు, ఒక సత్యాన్ని తెలుసుకునేటువంటి ఒక అన్వేషణ మాత్రమే. నాకు బ్రాహ్మణ స్నేహితులు కూడా ఉన్నారు, నా ఫ్రెండ్స్. హల్లెలూయా. నాతో డిగ్రీ చదివినటువంటి ఫ్రెండ్స్, బ్రాహ్మణ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఎవరు వ్యతిరేకత కాదు, ఎందుకంటే అందరము సత్యలోకానికి వెళ్ళాలి. ఈ 4 మరి ఉంటాయి, మిగిలినటువంటి ఎక్కడి నుంచి వచ్చాయి అంటే భూమి మీద మనిషి సత్యమును సమాధి చేయడానికి తన స్వార్థము కొరకు లేనిపోయినటువంటి వాటిని సమాజంలో నూరు పోసి ఒక్కొక్కరిని ఒక్కొక్క వేలో నడిపించేశారు. ఆ విధంగా సృష్టికర్త అయినటువంటి ఆ ఒక్క దేవుడు వీళ్ళకి కనబడకుండా కొంతమంది అడ్డగించేశారు మాట. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు ఒక విలువైన సంగతి చెప్తున్నాను. చరిత్ర చెప్తుంది సృష్టి ఇలా చేయబడింది, మానవుడు ఎలాగొచ్చాడని. ఇన్ని భాషలు ఎలాగొచ్చాయి, ఇన్ని జాతులు ఎలాగొచ్చాయి అండి, బైబిల్లో స్పష్టంగా చెప్పబడింది. చూడండి, ఈ చివరి సంగతులు చెప్పి ఈ కూడికను నేను ముగించేస్తాను. తమ్ముడు ప్రసాద్ చెప్పాడు, అన్నయ్య మొత్తం చెప్పానే ఫుల్గానే. హల్లెలూయా. నువ్వెంతసేపు చెప్తావు చెప్పానే ప్లీజ్ అని అని చెప్పేసి తమ్ముడు తన మనసులో ప్రార్థన మాట. అది నిజం. ఒక మాట చెప్తున్నాను, మనము సాయంకాల సమయానికి వచ్చాం, కొద్దిసేపు ఉంటాం, ప్రార్థన అయిపోతే భోజనం చేసి వెళ్ళిపోతాం. కానీ తను ఈ కూడుకు పెట్టుకోవడానికి చాలా రోజులుగా చాలా ప్రయాసపడ్డాడు. ఈ రోజు వాతావరణం బాలేని వెంటనే చిన్నవయసులో నేను చేసిన పని ఏంటంటే, నేను చెప్తాను, అందుకే కొన్నిసార్లు అక్కడ నేను యాక్చువల్లీ ఎవరి కూడికైనా మొదట నేను ఉంటాను. అక్కడ నేను ఉండకపోతే ఏం చేస్తా తెలుసా? మోకాళ్ళు వేసి అక్కడ జరుగుతున్నటువంటి ఆటంకములు, వ్యతిరేకత తొలగించడానికి ప్రార్థన గదిలో ఉంటాను. ప్రిపేర్ అవ్వడానికి ఉండను నేను. ఎక్కడ కూడా స్లిప్స్ ఏమి ఉండవు. ఎందుకంటే ఆయనే నా ప్రపంచం, ఆయన చెప్పమన్నది చెప్పడమే. హల్లెలూయా. నా యూట్యూబ్, ఫేస్బుక్ లో చూడండి, దేవుడు చెప్పమన్నటువంటి సందేశాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతాను అంతే. హల్లెలూయా. ఎక్కడ పేపర్స్ ఏముండవు. ఏంటంటే
కేవలం అది దేవుడు ఇచ్చినటువంటి ఒక కృప మాట అది. ఏంటి చదవండి సార్ ఈ బైబిల్లో ఆది కాండము. అండ్ ఆది కాండము ప్రపంచానికి ఎన్నో విలువైనటువంటి విశ్వ రహస్యాలను దాగి ఉన్నది. యాక్చువల్లీ బైబిల్లో అన్ని కూడా అంతే కానీ ఆది కాండమే ఇంకా మానవ జాతికి, క్రైస్తవ సమాజానికి ఇంకా అంతు చిక్కనటువంటి గొప్ప దైవ రహస్యము కలిగినటువంటి గ్రంథం. 11వ అధ్యాయము, ఆది కాండము 11వ అధ్యాయము. 4వ వచనం నుండి త్వరగా చదవండి. భూమి అంతటా చెదిరిపోకుండా పిల్లలు కొంచెం పేరు సంపాదించుకుందాము రండని చెప్పగా యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును అప్పుడు యెహోవా ఇదిగో జనము ఒక్కటే, వారందరికీ భాష ఒక్కటే, ఇక మీదట వారు చేయదలసిన ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేది ఉండదు. గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయడము రండని అనుకునేను. హల్లెలూయా. ఎవరు తారుమారు చేద్దాం అనుకున్నారు? త్రిత్వము కలిగినటువంటి దేవుడు. ఇక్కడ కూడా త్రిత్వం ఉంది. బైబిల్లో త్రిత్వం అనేటువంటి ఆ పదం ఎక్కడ కూడా కనబడదు. హల్లెలూయా. కానీ ఇందాక ఆదికాండం 1:26లో త్రిత్వం ఉంది, ఇక్కడ కూడా త్రిత్వం ఉంది. అలా బైబిల్ అంతా కూడా త్రిత్వం ఉంది. అంటే అందరూ ఇప్పుడు మన తెలుగు భాష కదా, వేరే చోటకి వెళ్తాం. మొన్న ఢిల్లీ వెళ్ళాం. ఢిల్లీ వెళ్తే నాకు కూడా కొంచెం వచ్చు తెలుగు, హిందీ, ఇంగ్లీషు. అయితే కొంతమంది ఏదైనా కొందాం అనుకుంటే ఆడేమో క్యా బాత్ కరే అంటున్నాడు, ఆడు వీళ్ళేమో ఇలా చెప్తున్నాడు, ఆడు క్యా బాత్ కరే అంటుండే ఇలా చెప్తుంటే. అంటే ఆడు ఏమంటున్నాడు ఆ బాటకి అర్థం చెప్పోడు ఒకడు కావాలి. అంటే వీళ్ళకి తెలుగు వచ్చినోడు, హిందీ వచ్చినోడు కావాలి ఇక్కడ. అలా కొంచెం వచ్చిన మేము కొంచెం, ఇంకా మా అందరిలో బాగా మా అన్నయ్యకి వచ్చి హిందీ, నాకు ఇంగ్లీష్ మాట్లాడదు. ఆ విధంగా మొత్తం మీద ఏంటి కొనుక్కున్నామంట. దొరికింది సందేవుడు అన్నాడు, కొనేసుకున్నాను. ఆ లేకుండా కొనుక్కున్నాను అనుకో, ఆ 100 రూపాయలు 1000 రూపాయలు చెప్తాడు. సచ్చినట్టు ఇవ్వాల్సిందే నువ్వు. హల్లెలూయా. నేను ముందే చెప్పాను ఎంత, నువ్వే తీసుకున్నప్పుడు ఇయ్యి అంటాడు, గుంజుకుంటాడు. ఇవ్వాల్సిందే అక్కడ. ఏమన్నా ఇక్కడే ఏంటి ప్లేసు, నాకు కొద్దిగా నచ్చలేదు అంటాడు మా ఇంట్లో వాడు అని వేసి ఇచ్చేస్తావు నువ్వు ఎక్కడైతేని. అక్కడ ఇంట్లో వాడికి ఇదిలోడికి నచ్చడం పని ఉండదు. ముట్టుకున్నావుంటే టచ్ చేసావంటే చాలు. హల్లెలూయా. టచ్ అయింది చాలు. ఇక్కడ ఎంత దారుణం అండి, మా ఇంట్లో వాడికి నచ్చలేదు అటుకెళ్ళి పాడేస్తారన్నమాట. అవి ఎప్పుడో పొద్దుడు కొన్నాయి, మధ్యాహ్నానికి ఈలోగా ఈ చేపలు మాగిపోతాయి. అంటే తెలుగుడు అంత లోకం వాడు తెలుగుడికి, అందుకే తెల్లోడి ఎట్టాడు దేవుడు. హల్లెలూయా. అవునే కదా. సో అంటే అక్కడ ఇంకొక భాష, మనం వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఇలాంటి భాష లేకుండా బైబిల్ అసలు ఏం చెప్పిందంటే ఒకే భాష అంట. నీ ముందు ఏ ఒక్కరు కనబడినా, నువ్వు ఏ దేశానికి వెళ్ళినా ఏ భాష లేకుండా ఒకే భాష ఉంటే నీకు హ్యాపీనా కాదు చెప్పండి? హ్యాపీనే కదా. కానీ బైబిల్ దేవుడు ఒకే భాషను ఒకే భాషగా ఉండనేలేదు. కారణం ఏంటి? ఈరోజు ప్రపంచమంతా ఈ జనాభాను డివైడ్ చేస్తే 5 ఖండాలు వచ్చినాయి. ఆసియా ప్రపంచంలో పెద్ద ఖండం మందే. ఆసియా, ఆఫ్రికా, ఐరోపా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఈ 5 ఖండాలలోనూ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల ప్రజలు ఉన్నారు. అయితే మన భారతదేశానికి శ్రీలంక మధ్య ఏముంది? డ్రైనేజీ ఉంది. అవునా? డ్రైనేజ్ ఉందా? ఏముంది? సముద్రం ఉంది. అలాగా ప్రపంచంలో ఒక్కొక్క దేశానికి మధ్య సముద్రాలు ఉన్నాయి. అంటే ఎట్లా వచ్చినాయి మధ్యలో? ఆ దేశానికి ఈ దేశానికి మధ్య భూమి ఉండకుండా మధ్యలో ఈ సముద్రం ఎలా వచ్చింది? అంటే దేవుడు అలా చేశాడా? అంటే ఈ ఆదికాండం 11వ అధ్యాయము ఎన్నో విశ్వ రహస్యాలను కలిగి ఉన్నది. ఇక్కడ అంత ఈజీగా అర్థం కాదు. అందుకే ఓ గంటసేపు ప్రసంగం అంటే అయ్యి బాబు గంటసేపు నడులాగితే బాధే కాదనను. కానీ ఏ ప్రసంగమైనా ఏ స్థలంలో అయినా గంట చెప్పు, 2 గంటలు చెప్పు, 3 గంటలు చెప్పు, ఇంకా మిగిలిపోవలసినటువంటి సంగతులు ఎన్నో ఉన్నాయి. జస్ట్ కొన్ని సంగతులు మాత్రమే చెప్తాం బోధకులుగా. ఏంటి 100%లో 1% చెప్తాం, 99% మిగిలిపోతాయి మాట. ఆ మిగిలిపోయిన సంగతులను మోకాళ్ళ గదిలో, ప్రార్థనా గదిలో ప్రభువుని అడిగినప్పుడు దేవుడు నీకు కొన్ని ప్రత్యక్షపరుస్తాడు. అందరి ద్వారా అన్ని మాట్లాడతాడు దేవుడు. ఒక్కరి దగ్గర అన్ని మనకు దొరకకపోవచ్చు, కానీ ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి దొరుకుతుంది ఖచ్చితంగా. ఆ దొరికిని పోగు చేసుకోవడమే. హల్లెలూయా. కాబట్టి ఒకే భాష, ఒకే పలుకు,
ఈరోజు ఈస్ట్ వెస్ట్ అంటే మన తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి భాష ఒకలా ఉంటది, శ్రీకాకుళం భాష ఒకలా ఉంటది, వైజాగ్ భాష ఒకలాగా ఉంటది, నెల్లూరు వెళ్ళామంటే ఆ భాష ఒకలాగా ఉంటది, ఇంకా తెలంగాణ భాష ఒకలాగా ఉంటది. మనం అందరూ తెలుగులోనే కదా, కానీ ఆ భాష యాస ఎలా ఉంది ఈజీగా తెలిసిపోతుంది. మన వాళ్ళు హైదరాబాద్ వెళ్ళారంటే వీళ్ళు సంథింగ్ ఈస్టో వెస్టో అని ఈజీగా తెలిసిపోతుంది, ఎందుకంటే అందరి యాస ఒకలా ఉంటది, అవునా కదా. కానీ ఒకే భాష ఒకే పలుకున్నటువంటి దాన్నంట దేవుడంట ఆటంకపరిచాడట, దిగిపోయి ఈ గోపురం కడుతున్నారంట ఆకాశమును కంటినట్టుగా. అంటే దేవ విరోధమైనటువంటి ఒక పనిని చేస్తున్నాడు నిమ్రోదు అనేటువంటి ఒక దేవునికి విరోధమైనటువంటి ఒక బలార్జుడు ఉన్నాడు అక్కడ. గొలియాతు కంటే బలార్జుడు నిమ్రోదు అనబడినవాడు ఆదికాండంలో కనబడతాడు, కూష్ కుమారుడు. హల్లెలూయా. అయితే త్రిత్వమైనటువంటి దేవుడు దిగిపోయి మనం ఇప్పుడు ఆటంకపరచకపోతే వీళ్ళు ఇలా చేసేస్తారు కనుక మనము ఈ భాషలను మారుద్దామని దేవుడు దిగిపోయి ఇన్ని భాషలను చేశాడు. అప్పుడు ఒక్కొక్క భాష కలిగినటువంటి వారు ఇన్నిటువంటి వర్గాలుగా భూమితో సహా విభాగించబడింది. దేవుడు అనగా చెదరగొట్టాడంట వాళ్ళందరినీ. అప్పుడు ఈ పని చేసే వాళ్ళు ఆ 11వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిందా చదవండి. ఆ పైన కడుతున్నవాడు కింద అడుగుతున్నాడు, నాకు సిమెంట్ కావాలని అడుగుతున్నాడు. ఆ కింద ఉన్నవాడికి అర్థం కావట్లేదు భాష. అలాగా ఒకరి మాట ఒకరికి అర్థం కాకపోతే అందరూ దిగిపోయారు, పని ఆటంకపరచబడింది. అప్పుడు ఒక్కొక్కరు ఈడి మాటకి అర్థము ఎవరు చెప్తున్నారు, ఈ మాట ఎవరికైతే అర్థమవుతుందో వాళ్ళందరూ ఒకవైపు, మిగిలిన వారు ఒకవైపు. అలాగా అక్కడ ఉన్నటువంటి జనులందరూ కూడా వారి మాట ఎవరి పక్షం ఎక్కడెక్కడ ఉందంటే ఇప్పుడు పిల్లలందరూ ఇక్కడ గుంపు ఉన్నారు, ఇక్కడ కొంతమంది పురుషులు, అక్కడ స్త్రీలు. కొన్ని స్థలాల్లో స్త్రీలందరూ ఒకవైపు, పురుషులందరూ ఒక చోటు, డిబేట్ ఉంటుందా. ఆ విధంగా ఈ భాష మాట్లాడే అందరూ ఒకవైపు, ఈ భాష ఒకవైపు, అలాగలాగా టోటల్ దేవుడు భూమితో డివైడ్ చేశాడు వాళ్ళందరినీ. అలాగా అన్ని భాషలు వచ్చాయి, అన్ని ఖండాలు వచ్చాయి, అన్ని జాతులు వచ్చాయి. కానీ కులం లేదు అక్కడ. కులం ఇక్కడికి వచ్చిన తర్వాత పెట్టారు అందరూ కూడా. అందుకని మూలవాక్యం మలాకీ ప్రవక్త, పాత నిబంధనలు చిట్ట చివరి ప్రవక్త అయినటువంటి మలాకీ ద్వారా దేవుడు ఈ మూలవాక్యం చెప్పాడు. ఈసారి చదవండి, మూలవాక్యం ముగిస్తాను. అందరికీ తండ్రి ఒక్కడే కాడా, ఒక్క దేవుడే మనల్ని సృష్టించలేదా, ఇలాగుండగా ఒకరి ఎడల ఒకరు ద్రోహము చేయొచ్చు. హల్లెలూయా. చూడండి, ఒక దేవుడే అందరికీ తండ్రి అంట, ఒక దేవుడే సృష్టించాడంట. ఇంతంత జరిగినప్పుడు ఇంకా ఏం జరుగుతుందంట, ఒకరి ఎడల ఒకరంట ద్రోహం చేసుకుంటున్నారు. ఒరే వీళ్ళు మన మతం కాదురా, కొట్టండి తన్నండి. ఒరే వీళ్ళు మన కులం కాదురా, కొట్టండి తరవండి. అంటే ఒకరి ఎడల ఒకరు, అందరూ ఒక తల్లిదండ్రులకు పుట్టినటువంటి పిల్లలమని ఏంటి అసలు ఆ సనాతన ధర్మంలోనూ కూడా చెప్పబడింది. ఏమని చెప్పబడింది తెలుసా, ఇది వసుదైక కుటుంబం అంట. నేను తెలుగు ఇంటర్మీడియట్ చదివినప్పుడు, సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు గురజాడ అప్పారావు గారు, ఆయన కవి మాట, తెలుగు కవి, వసుదైక కుటుంబం అని చెప్పాడు. అంటే వసుధ అంటే ప్రపంచం, ఇదంతా ఈ వసుదైక కుటుంబం అంటే ఈ ప్రపంచం అంతానంట ఒకే కుటుంబం అంట. మా ఇంటి పిల్లలు మేము దండుప్రోలలో, మాదొక కుటుంబం. తర్వాత దాసురోళ్ళు, అరదాడోళ్ళు, ఇలా ఎవరికాలో కుటుంబం. టోటల్ గా భూమి మీద ఉన్నటువంటి అన్ని కుటుంబాలకి కూడా తండ్రి ఒక్కడేనంట. ఆదాము వాళ్ళ నుండి వచ్చాం. ఈ ఆదామని చేసింది ఎవరంటే దేవుడు. ఇప్పుడు ఆ దేవుడే అందరికీ, అంటే దేవుడు ఒక్కడే. ఈ ఒక్క దేవుణ్ణి ఎందుకు ప్రజలు తెలుసుకోలేకపోతున్నారు? చిన్న వయసులో ఒక ప్రసంగం చేశాను, భారతీయులకు కావలసినటువంటి దేవుడు అని. హల్లెలూయా. ఇలాంటి పేర్లు పెడితే ఏం చేస్తారు చెప్పండి. ఒరే ఈడేటరా భారతీయులకు కావాల్సిన దేవుడు అన్నాడని రక. అదే చెప్తున్నాం, ఇక్కడ భయపడడానికి, బ్రతుకు దేవుడి కొరకు కాదు సేవకు వచ్చింది, ఒకరిని మెప్పించడానికి కాదు వాక్యం చెప్పేది. దేవుడు చెప్పమన్నటువంటి ఆ సత్యాన్ని ప్రజలకు తెలియపరచాలి. సత్యాన్ని ప్రేమించి నిజం కావాలన్న వారు తెలుసుకుంటారు. నువ్వు ఎంతైనా చెప్పు, నువ్వు నిజం చెప్పు, నాకు నిజం వద్దు, నాకు అబద్ధం కలిగి ఓకే. పుర్రెకో బుద్ధి, జీవకో రుచి. హల్లెలూయా. ఒకరికి కాకరకాయలు అయితే గులాబ్ జాములు తినేస్తారు కొంతమంది కాకరకాయ. ఒరే నువ్వు తినేది ఏంటంటే, కొంతమందికి పచ్చిమిరకాయలు పెడితే వాళ్ళు కూడా అలాగే తినేస్తారు మాట కదా. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం మాట. కానీ దేవుడి దగ్గరికి వచ్చేసరికి అలా ఉండడానికి వీల్లేదు, ఎందుకంటే ఇంతమందికి ఒక్కడేనంట. మరి ఆయన పిల్లలు ఈ రోజు నువ్వు వేరుగా నేను వేరుగుంటే ఆయనకి బాధ కలుగుతుందా లేదా? నువ్వు వేరు నేను వేరైపోతే ఆయన దగ్గరికి మరి ఎలా చేరుతావు? నీవు ఏ బస్సు ఎక్కైనా ఎలాగెళ్ళిపోతావు? అక్కడికి వెళ్ళలేవు. ఆయన ఏ బస్సు అయితే భూమి మీదకి పంపించాడో ఆ బస్సే అందరూ ఎక్కాలి. ఆ బస్సే పరలోకానికి తీసుకెళ్తుంది. ఆ బస్ పేరు యోహాను సువార్త జాన్ చాప్టర్ 14th chapter verse 6th verse. ఐఎమ్ ద వే అండ్ ట్రూ ద లైఫ్. నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడని యేసు ప్రభువు వారు సవాలు చేశాడు ఈ లోకానికి.
హల్లెలూయా. ఆయన పెట్టుకుని ఎస్ఓల్ దేవుడు అని చెప్తావా? ఎట్లా? ఏది ఆధారం ఏంటి? ఆయన నమ్ముకుని అమెరికా దేవుడు అని చెప్తావా? ఎక్కడ? ఏంటి భారతదేశానికి అమెరికాకు ఉన్నటువంటి ఒక చరిత్ర చెప్తున్నాను. అందుకే దేవుని మహాకృప పెట్టి నేను చదువుకున్నటువంటి ఆ కొద్దిపాటి చదువు కూడా బైబిల్లో కొన్ని సంగతులు సమాజానికి చెప్పడానికి ఉపయోగపడుతుంది. హల్లెలూయా. అసలు భారతదేశంలో క్రీస్తు పూర్వము 52వ సంవత్సరం మొదటి శతాబ్దంలో యేసు క్రీస్తు వారితో ఉన్నటువంటి తోమా గారు ఇక్కడికి 52వ సంవత్సరంలోకి వచ్చి సిరియా దేశం మీద కేరళ దగ్గరకు వచ్చి మొట్టమొదటిగా భారతదేశంలో బాప్టిజం పొందినటువంటి వ్యక్తి ఎవరు అంటే కేరళ బ్రాహ్మణుడు. హల్లెలూయా. ఇది కాదు అని ఏ మహర్షి అయినా సరే, ఏ పండితుడైనా నిరూపించమంటే నిరూపించండి, పోనీ. సాధ్యం కాదు వాళ్ళకి. ఎందుకంటే మొట్టమొదటిగా తోమా గారితో బాప్టిజం పొందింది మాల కాదు, మాదిగ కాదు, కేరళ బ్రాహ్మణుడు. హల్లెలూయా. దిస్ ఇస్ ఫ్యాక్ట్. ఇది ఎవరు అవునన్నా కాదని అదే సత్యము. ఆ తర్వాత వాళ్ళు కొంత స్వార్థం పెరిగి మేము నమ్మినటువంటి ఈ దేవుణ్ణి, మేమున్న దిగినటువంటి ఈ నదిలో ఇంతమంది వీళ్ళు తక్కువ జాతీయులు, కడ జాతీయులు వస్తున్నారేంటి? చివరికి కులాలు ఎవరి మీద తోసాయంటే మన క్రైస్తవులకేమో ఎవరిలోకి చెప్పండి ఏం జరిగినా ఇంకెవరి లోకువా? సైతాను. భయ్య అంత దారుణమేండి. నువ్వు ఫెయిల్ అయినా సైతేనే, నువ్వు పడిపోయినా సైతేనే, ఏంటి నీకు లోటు వచ్చినా సైతేనే. ఆడు ఇంత తిప్పలు పడతాడు తెలుసా అక్కడ. అందుకే అనుకున్నావు రే భూమి మీద నన్ను వాడేసుకున్నారు, రండ్రా మీ సంగతి చెప్తానని ఆడు ఎదురు చూస్తాను బట్ ఆ కడ్డీగలు చీకలు తీసుకెళ్ళడానికి. అందరూ సైతానే. ఎంత తేరగా దొరికాడు. క్రైస్తవులకు లోకువ సైతాను. మరి క్రైస్తవులు ఎవరికి లోకువా? అలాగే మన సోదరులకు లోకువ ఎవరు అంటే తెల్లోళ్ళు. ఎవరు? బ్రిటిష్ వాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు వచ్చంట ఈ కులాలు ఎడిచారట. అరే ఎప్పుడు వచ్చారా వాళ్ళు? భారతదేశానికి వచ్చి 200 సంవత్సరాలు పరిపాలన చేశారు వాళ్ళు. ఏ కులం ప్రస్తావన బ్రిటిష్ వాడికి లేదు. వాడు ఇక్కడ వ్యాపారం చేసుకున్నాడు, లాభం పొందాడు, మనకి జీతం పాడేసాడు. ఈ జీతం కొరకు కక్కుతు పడిన వాళ్ళే బ్రిటిష్ వాళ్ళ దగ్గర రకరకాల యాసలు వేశారు. బ్రిటిష్ వాళ్ళకి కులం లేదు. నిజంగా బ్రిటిష్ వాళ్ళు అందరూ మత మార్పిడి ఇక్కడ చేస్తుంటే భారతదేశంలో ఉన్న వాళ్ళు అందరూ ఈ రోజు యేసుప్రభునే నమ్ముతురు. ఆడు ఆ పని చేయాలి. ఆడు వచ్చిన పని ఏంటి? తెల్లడిది. కాబట్టి ఎవరైనా నిరూపించవచ్చు ఈ సత్యాన్ని. వచ్చిన పర్పస్ ఏంటంటే వ్యాపారం కొరకు, బిజినెస్ కొరకు వచ్చాడు భారతదేశానికి. నిజానికి తెల్లోడు ఉన్నప్పుడే కులాలు లేవు ఇక్కడ. తెల్లోడు ఎప్పుడైతే వెళ్ళిపోయాడో నల్లోడు పరిపాలన చేయడం మొదలు పెట్టాడు. నల్లోడు వచ్చి మామూలుగా చేయలేదు, రకరకాల ఏంటి భారతదేశాన్ని అతలాకుతలం చేసి పాడేశారు. హల్లెలూయా. కాబట్టి బ్రిటిష్ వాళ్ళు రాకమునుపే తోమా కాలంలోనే భారతదేశంలో కుల వివక్ష అనేది ఏర్పాటు చేసేశారు. 52వ సంవత్సరం ఆయన వస్తే ఏంటి దాదాపు 1400 సంవత్సరాల క్రితము. అంతకుముందు అమెరికా లేదు తెలుసా. అమెరికా హిస్టరీకి వెళ్తే అది ఒక శ్మశానం లాంటిది, ఒక ఎడారి అమెరికా. ఈరోజు ఎంత భవనాలు ఉన్నాయి. భారతదేశ చరిత్ర ఉనికిని అమెరికా ఉనికిని చూస్తే దాదాపుగా 1400 సంవత్సరాలు డిఫరెంట్ వస్తుంది. అంటే మీకు చెప్పిన భారతదేశంలో తోమ అడుగు పెట్టి ఇక్కడ బ్రాహ్మణులకు బాప్తిజం వచ్చినప్పుడు అమెరికాలో ఇంకా మనిషే సంచారం లేదు. అప్పటికి ఇంగ్లాండ్ వాడికి ఇంకా ఒంటి మీద బట్టలు కట్టుకోవడం కూడా రాదట. అప్పుడే ఇక్కడికి దేవుడు సేవకుడు తోమ వస్తే ఇప్పుడు వీళ్ళు ఏమంటారు? తెల్లోడు వచ్చేసి అంటించేసాడట. అంటే ఎంత దారుణమండి. తెల్లోడు వచ్చి అంటించేది పెట్టి తెల్లోడు ఎప్పుడు వచ్చాడు? తోమ ఎప్పుడు వచ్చాడు? ఏమైనా సంబంధం ఉందా? 200 సంవత్సరాల క్రితం ఈయన వచ్చాడండి తెల్లోడు ఇక్కడికి. తోమ ఎప్పుడు వచ్చాడు? 2000 సంవత్సరాలు అయిపోతుంది తోమ వచ్చి. క్రీస్తు 52వ సంవత్సరం అండి. అంటే దాదాపు 1700 సంవత్సరాలు దాటింది తోమ వచ్చి. ఏ 1700? అది 50 కదా అండి. 1900 1700 సంవత్సరాలు అయిపోతుంది తోమ వచ్చి. అంటే ఇంచుమించు 2000 సంవత్సరాలు దగ్గరలోకి మాట. అంటే అది 24 కదా, అంత దగ్గరలోకి తోమ. ఇన్ని సంవత్సరాలు అయితే 200 సంవత్సరాల క్రితం వచ్చిన తెల్లడి మీద తోసేస్తున్నారు మన సోదరు. మనం ఏమో సైతాన్ని మీద తోసేస్తాం. అంటే నిజాన్ని అంగీకరించలేక ఇంకొకరి మీద తోసుకుంటుంటే దేవుడు అర్థం కాడు, మోక్షం ఎవరికి కూడా దొరకదు. కాబట్టి ఒకరి పట్ల ఒకరు ద్రోహం వద్దంట. మనందరికీ తండ్రి ఒక్కడే. ఇది సర్వ మానవాళికి కావలసినటువంటి సువార్త. దిస్ ఇస్ ద గాస్పెల్ ఆఫ్ ఆల్. హల్లెలూయా. ఇది అపోస్తులైనటువంటి పౌలు ప్రకటించినటువంటి సువార్త. హల్లెలూయా. యావత్ క్రైస్తవ సమాజము కూడా ఈ సువార్తనే ఈ లోకానికి అందించవలసినటువంటి వారు ఉన్నారు. మానవుడు ఎలా వచ్చాడో చెప్పు అంటే ఇప్పటికీ కూడా ఏ పండితుడు, ఏ పామరుడు కూడా మానవుడు ఉనికి కోసం చెప్పకుండా దేవుడి కోసం మాట్లాడడానికి గొడవలు పెడుతున్నాడు. అందుకే ఆ కథ తెచ్చమనండి. ముందు ఇక్కడ దాకా మాట్లాడదు. డోంట్ టాక్ మీ. ముందు ఈ సంగతి మాట్లాడు, ఆ తర్వాత ఇంకో సంగతి మాట్లాడదాం. మనిషి ఎలాగ వచ్చాడో చెప్పు చూద్దాం. అక్కడతోటి మనం ఆపేద్దాం, ముందుకి సాగొద్దు. ఓకే, ఇక్కడ వరకు భారతీయులకు కావాల్సినటువంటి రక్షణ సువార్త ఇది. ఓకే, ఈసారి బైబిల్ క్లోజ్ చేసుకొని ముగించేస్తున్నాను. హల్లెలూయా. తమ్ముడు బాప్తిజం తర్వాత ఇంకో కూటం పెట్టేస్తాను, అప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ చెప్తాం.
హల్లెలూయా. సో ఇప్పుడు క్రైస్తవులైనటువంటి మనం వచ్చాం కదా, ఇదివరకు బాప్టిజం పొందిన వాళ్ళు ఉన్నారు, దేవుణ్ణి ప్రేమిస్తున్నటువంటి వారు ఉన్నారు. ఈ కడవరి కాలంలో ప్రభు రాకడి సమయంలో దేవుడు తన పుట్టిక ద్వారా నీకు నాకు ఇవ్వాలనుకున్నటువంటి ఒక సందేశం ఏంటి? వాట్ ఈస్ ద మెసేజ్? హల్లెలూయా. అంటే ప్రతి సంవత్సరం కన్యక కుమార్ని మరియమ్మకి యేసు పుట్టాడు, పశువుల పాకలో పెట్టారు, ఇదే కథ ప్రతి సంవత్సరం. చిన్నప్పుడు ఇడ్లీ తిన్నాం, ఇంకా పెద్దోడు అయిపోయిన తర్వాత కూడా ఇంక ఇడ్లీయే. నేను పేషెంట్ గా ఉన్నప్పుడు కూడా హాస్పిటల్లో మంచం మీద ఇడ్లీ నా ముందుకు వస్తే ఆయన దాగిన మొక్కలో గట్టేవాడిని నేను. హల్లెలూయా. ఎందుకంటే ఇడ్లీ ఇష్టం ఉండదు నాకు, పేషెంట్ ఫుడ్ తినే రకం కాదు మనం ఫస్ట్ నుంచి. రేషనల్ అయిపోయి వామిటింగ్స్ అయిపోయి శిలాన్ని లెక్కేసి డాక్టర్ దగ్గర తీసుకొచ్చేసి, ఈలోగా పెదర్సలో కొంతమంది గుడ్డు పీతలు ఉడకేసి తీసుకొచ్చేవారు. హల్లెలూయా. నాకు మెడిసిన్ అక్కడ ఉండేది, మంచి వేడిగా చేసేసి ఆ గుడ్డు పీతలు అక్కడ పెడితే ఈ బాటిల్ ఇవ్వని లేసి కూర్చోండి తినేసుకోండి శుభ్రంగా. చూడడానికి వచ్చిన వాళ్ళు ఈ దానిమ్మకాయలు తీసుకుని వచ్చేవారు. గుడ్డు పీత తినేసినోడు దానిమ్మకాయ ఇంకా తింటాడు. హల్లెలూయా. తినాలనిపించేది కాదు, నన్ను చూడడానికి వచ్చిన నువ్వే తినేరా బాబుని ఇచ్చేవాడిని. నేను ఆ ఫుడ్ తినేవాళ్ళకి ఈ ఫుడ్ ఇచ్చేవాడిని. అలాగా చిన్నప్పుడు తిన్న ఇడ్లీ పెద్దోడు అయిపోయిన తర్వాత కూడా అదే ఇడ్లీ తింటావా? కొంచెం ఫుడ్ మారుస్తాం కదా. అలాగనే పోయిన సంవత్సరం క్రిస్మస్కి ఎలా ఉన్నావో ఇప్పుడు అలాగే దేవుడు సంతోషపడ్డాడు. అలాగా క్రిస్మస్ లో మనం ఎంత ఆనందించాలని మనం కోరుకుంటున్నామో, క్రిస్మస్ లో నన్ను పెట్టి దేవుడు అంత ఆనందించాలనుకుంటున్నాడు. క్రిస్మస్ లో దేవుడు నిన్ను పెట్టి అంత ఆనందించాలనుకుంటున్నాడు. ఒకవేళ నిన్ను పెట్టి ఇతరులు ఆనందించకపోయినా పర్లేదు, ఐ హావ్ నో అబ్జెక్షన్. అంటే నీ దగ్గర సరైన ధనము లేదనో బలము లేదనో వాళ్ళు అనుకున్నట్లుగా నువ్వు లేవనో నిన్ను త్రోసివేయచ్చు. డోంట్ వరీ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్. కానీ నిన్ను రమ్మని పిలిచిన దేవుడు ఆయన ఉన్నాడు. హల్లెలూయా. ఆయనకి ఇష్టంగా బ్రతకడానికి నీ జీవితాన్ని అప్పగించుకో. హల్లెలూయా. ఎన్ని స్టార్ పెడుతున్నాం కదా, దేవుడు అనుకున్నాడు నా కుమారుడా నా కుమార్తె స్టార్ పెట్టు, అందరికీ నువ్వు క్రైస్తుడు క్రైస్తురాలని తెలియచే. కానీ నాకు ఇప్పుడు నువ్వు స్టార్ అవుతావు ఆయన అనుకుంటున్నాడు. చెప్పు మరి, యేసయ్య మా ఇంట్లో కరెంట్ పోయింది అందుకే నేను స్టార్ అవ్వలేకపోతాను అంటావా? ఎవరెవరో స్టార్లకి జిందాబాద్ ఎంతకాలం చెప్పేది అండి. ఇష్టమైన హీరో సినిమా వచ్చినప్పుడు తాళరాయివే కొత్తగా వేసారన్నమాట అండి. అత్తగారింటికి కొత్తగా అల్లుడు వెళ్తే కొన్ని ఉంటాయి కదా, అలాగా ఇష్టమైన హీరో అభిమాన హీరో సినిమా వస్తే కొత్తగా హైవే వేస్తే హైవేలో ఏం చేసేవాళ్ళు తెలుసు, మేము ఈ మైదా పిండి పంచదార కలిపేసి ఉడకబెట్టేసి బ్రష్లు తీసుకొని రోడ్డు మీద హీరో పేరు పలానా స్టార్, అటువైపు లారీ వచ్చిందా బస్సు వచ్చిందా స్టాప్, గట్టిగా గుద్దితే అట్ల పుల్లెట్టుకోవాలి మమ్మల్ని. కానీ మేము చేసే పని ఏంటి, స్టాప్. ఒరే వీళ్ళు ఫ్యాన్స్ లా ఉన్నారు, ఎందుకు వచ్చింది 5 నిమిషాలు ఆగుదేవులని వాళ్ళు ఆగిపోయారు. బలమైన లారీ బక్కలుగా ఆగిపోయేది. స్టార్ అంటే ఆ స్టార్ లో ఏదో పవర్ వాళ్ళు చూసి ఆగిపోయారు. నిజమైనటువంటి స్టార్ మనం కాగలిగితే పాతాళంలో ఒక శక్తులు 3వ ఆకాశం ఉన్నటువంటి దురాత్మల సమూహము కూడా కాలి బూడిదైపోతాయి. హల్లెలూయా. కాబట్టి మనం స్టార్లు వెలిగించుకోవడం తప్పు కాదు, కానీ నీవే దేవుని వాక్యము ద్వారా ఒక స్టార్ కాకపోవడం ఓ భయంకరమైనటువంటి తప్పు. హల్లెలూయా. కాబట్టి ప్రతి వ్యక్తి ప్రతి ఇంటిలోనూ ఒక్కొక్క స్టార్ గా నువ్వు మారిన నాడు నీ స్టార్ గా ఎవరికి నువ్వు స్టార్ అయ్యావో ఇంకొకరి జీవితాలకి ఆ వెలుగు ప్రకాశించి వారు అంధకారంలో నుండి చీకటిలో నుండి పాపంలో నుండి నశించిపోతున్న స్థితిలో నుండి నువ్వు స్టార్ అవ్వవు కదా, నేను కూడా స్టార్ అవుతానని వాళ్ళు కూడా నువ్వు వెంబడిస్తారు. హల్లెలూయా. అప్పుడు మత మార్పిడులని మత ఘర్షణలని కులాలని మతాలని కొట్లాట్లు గొడవలు ఉండవు. ప్రియమైన సహోదరి సహోదరుడ క్రైస్తవ సమాజమా, కాలము గతించిపోతుంది, ప్రభు రాకడ సమీపిస్తున్నది. కాబట్టి మనం ఎక్కడేసిన గొంగలు అక్కడే లేకుండిపోద్దు. మనం దేవునికి ఒక నక్షత్రం లాగా ఒక స్టార్ గా. నక్షత్రం చేసే పని ఏంటి? ఆనాడు జ్ఞానులకి నక్షత్రం ఏం చేసింది? యేసయ్య దగ్గరకు రావడానికి దారి చూపించింది. ఈ రోజు నువ్వు నేను ఎందుకు స్టార్ అవ్వాలి అంటే, ఎంతో మంది జ్ఞానవంతులు బలవంతులు ధనవంతులు ఉన్నారు. వాళ్ళు క్రీస్తు విషయంలో అపోహాలు పడి రాలేకపోతున్నారు. వాళ్ళు రావడం కొరకు నువ్వు ఒక స్టార్ అవ్వాలి. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఈ రోజు ఈ దంపతులు ప్రసాద్ చెల్లి లూదియా ఆ కుటుంబము ద్వారా ఒక స్టార్ గా దేవుడు వాళ్ళని ఈ రోజు మనం అందరం ఎక్కడికి వచ్చాం ఎదుర్కొని వీళ్ళ ఇంటికి వచ్చాం. అంటే వీళ్ళు ఒక స్టార్ గా ఉన్నారు, ఆ స్టార్ ని పెట్టి ఇక్కడికి వచ్చాం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు లోకంలో ఉన్న అనేకులు యేసయ్య దగ్గర రావడానికి మనం స్టార్లుగా జీవిద్దాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి ఆయన మహిమ కొరకు వాడుకున్నాను గాక. ఆమేన్. అందరూ పైకి లేచి నిలిచినట్లయితే చివరి ప్రార్థన చేసుకుందాం.